శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరుడు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, భగవంతుడు ఎవరు, అసలు మనను ఎందుకు పుట్టిస్తాడు, పుట్టడం వలన ప్రయోజనము ఏమిటి? ఇది ప్రశ్న. భగవంతుడు ఎవరు, అసలు మనను ఎందుకు పుట్టిస్తాడు, పుట్టడం వలన ప్రయోజనము ఏమిటి? సాధారణంగా అంటే కొంచెం ఏదైనా ఆధ్యాత్మిక దైవీతత్వపు మార్గంలోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ ప్రశ్న పుడుతుంది. అంటే ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు ఏంటి సృష్టి అంతా ఏంటి, మనం ఏంటి, ఎందుకు పుట్టాం, ఎందుకు చనిపోతున్నాం, మధ్యలో ఈ పెరగడం అనేటువంటి ఆయుః ప్రమాణం ఏంటి? అంటే మనిషికి అయితే ఒక 100 సంవత్సరాలు 90కో 80కో 70కో చనిపోతూ ఉంటారు. అలా అన్నింటికీ ఆయుః ప్రమాణం ఉంది. అన్నీ పుడుతున్నట్టుగా మరణిస్తున్నట్టుగా కనపడుతూనే ఉన్నాయి. అసలు ఈ పుట్టడం అనే ప్రాసెస్ ఎక్కడి నుంచి జరుగుతుంది, మరణం అనే ప్రాసెస్లో ఏం జరుగుతుంది, మరణించినప్పుడు ఏమవుతుంది, ఇవన్నీ మనకు తెలియదు. అంటే మూల కారణాలు మనకు తెలియదు. మనకు తెలియనటువంటి మూల కారణానికి దేవుడు అని పేరు పెట్టుకున్నాం. మనకు తెలియనిది ఏదో ఒకటి దీనికి కారణమై ఉంటుంది. ఎందుకంటే మనకు తెలియదు కదా, ఖచ్చితంగా అది ఉంది కదా. ఎందుకంటే మనం ఇప్పుడు ఉన్నాం కదా, జీవిస్తున్నాం కదా. మనకి తెలియకపోయినా ఈ సృష్టి అంతా ఉన్నది, మనం ఉన్నాము అంటే దీనికి కారణభూతమైనది ఏదో ఒకటి ఉన్నది. మళ్ళీ ఉన్నవన్నీ కూడా ఒక క్రమశిక్షణగా, ఒక పద్ధతిగా, ఒక నియంత్రణలో నడుస్తున్నాయి. కాబట్టి ఒక నియంత్రణలో, ఒక పద్ధతిగా, క్రమశిక్షణగా నడుస్తున్నాయి అంటే మళ్ళీ ఏదో నడుపుతున్నది పర్ఫెక్ట్గా నడుపుతుంది. కాబట్టి మనకు తెలియకుండా, మన అధీనంలో లేకుండా, మనము కూడా ఏదో శక్తి అధీనంలో, ఎవరో అధీనంలో మనకు తెలియకుండా జీవిస్తున్నాం. పుట్టుక మనకు తెలియదు, మరణం మనకు తెలియదు, మధ్యలో జీవితకాలంలో ఏం జరుగుతుందో తెలియదు. ఏదైనా జరగచ్చు. మనం అనుకున్నవి జరగచ్చు, మనం అనుకోనివి జరగచ్చు, మనం అనుకున్నవి జరగకపోవచ్చు. ఇదేది మనకు తెలియదు. తెలియదు అన్నది ఒక పెద్ద సత్యం. అసలు తెలియదు అన్నది ఒక పెద్ద సత్యం, నగ్న సత్యం. కాబట్టి తెలియదు కనుక ఒక కారణాన్ని, అంటే ఒక కార్యకారణ సంబంధంలో మనమున్నాం, సృష్టి ఉంది కనుక మనకి మూలం మొత్తం తెలియదు కనుక, మూల కారణాలు తెలియదు కనుక ఆ మూల కారణం ఏముందో దాన్ని వెతుకుతూ వెతుకుతూ వెళ్ళి దేవుడు అని దానికి పేరు పెట్టారు. ఇది సామాన్య భాషలో ఈ దేవుడు అనేది. సామాన్య వాడుక భాషలో ఏమాత్రము ఈ సృష్టి గూర్చినటువంటి జ్ఞానము లేనటువంటి వ్యక్తికి, ఏమీ తెలియనటువంటి వ్యక్తికి, ఒక సాధారణ వ్యక్తికి, నేను మామూలు మనిషిని, మామూలు మనిషిగా బ్రతుకుతున్నాను అని భావించుకునే వ్యక్తికి దేవుడు అనేది ఒక కామన్ పదం, ఒక కామన్ పేరు. అయితే ఎవరి దేవుడు అన్నప్పుడు ఈ సామాన్యతలో, అంటే సామాన్య ప్రజానీకంలో ఎటువంటి ఆధ్యాత్మిక జ్ఞానం లేదు, ఎటువంటి దైవీపరమైన జ్ఞానం తెలీదు. మతాలను అనుసరిస్తారు, మార్గాలను అనుసరిస్తారు, గురువులను అనుసరిస్తారు, పద్ధతులన్నింటినీ అనుసరిస్తారు. అనుసరించేటప్పుడు వాళ్ళు మాట్లాడే పదం దేవుడు. ఆయా మతాల్లో ఆయా దేవుళ్ళకి అనేక పేర్లు ఉండొచ్చు, ఆయా విధానాలలో ఆయా దేవుళ్ళకి అనేక పేర్లు ఉండొచ్చు, కానీ దేవుడు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు మా దేవుడు అనుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అంతే. ఇప్పుడు దేవుడు అన్నప్పుడు ఒక సామాన్యుడి దృష్టి ఏంటి అంటే, నాకు కారణం తెలీదు, నేను ఎందుకున్నానో నాకు కారణం తెలీదు, ఎందుకు పుట్టానో తెలీదు, ఎందుకు పెరుగుతున్నానో తెలీదు, ఎందుకు మరణిస్తానో తెలీదు, మొత్తం మానవ జాతికి, జంతు జాతికి, వృక్ష జాతికి, అసలు మొత్తం సృష్టికి మూల కారణం ఏంటో తెలీదు. కానీ కనపడుతున్న ప్రాసెస్ నాకు తెలుస్తుంది అంతే, నేను గ్రహించగలిగింది. అది కూడా కనపడేది, నా కంటికి కనపడేది, నా చెవికి వినపడేది. కానీ మూల కారణం అయితే నాకు అసలు తెలియదు. ఆ మూల కారణం నాకు తెలియదు కనుక నేను దాన్ని దేవుడు అనుకొని, ఆ దేవుడు అనే దాన్ని మళ్ళీ ఏంటని నేను తెలుసుకోవట్లా.
మూల కారణం ఏంటో నాకు తెలియదు, దాన్ని దేవుడు అనుకొని వదిలేశాను. ఆ దేవుడికి రూపాలు మనుషులు తయారు చేశారు, మన ముందు తరాల వాళ్ళు ఎవరో తయారు చేశారు. ఆ దైవ రూపాలకు కొన్ని విధి విధానాలు పద్ధతులు ఏర్పాటు చేశారు. ఆ దైవ ఆవిర్భావానికి సంబంధించినటువంటి అనేక చరిత్రలు ఉన్నాయి. ఆ దైవ లీలలు మహిమలు అన్నీ ఉన్నాయి. ఈ దేవుడే ఈ సృష్టికి కర్త అని నిరూపించడానికి తగినటువంటి ఆధారాలన్నీ చారిత్రక గ్రంథాలుగా ఉన్నాయి. వాటిని చదువుకొని ఎవరికి వాళ్ళు మా మతంలో, మా విధానంలో, మా పద్ధతిలో మా దేవుడే ఈ సృష్టికి కర్త అనుకుంటూ, సామాన్యులందరూ కూడా అసలు దేవుడెవరు అనే కాన్సెప్ట్లోకి వెళ్లకుండా మొత్తం దీనికి కారణం, దీనికంటే ఈ సృష్టికి నాకు కారణం భగవంతుడే కనుక ఆ భగవంతుడు, ఆ దేవుడు, దేవుడు అనొచ్చు దేవత అనొచ్చు, ఇద్దరుని దేవుడని సంబోధించుకుంటున్నాం ఇక్కడ. అది ఏ మతంలో ఎవరు ఎలా పిలుచుకున్నా ఆ దేవుడికి తను చెయ్యలేని పనులు, తన వల్ల కాని పనులు, తనకు ఇబ్బంది కలిగించే పనులు, తనకు బాధ కలిగించే పనులు, తన రక్షణ మొత్తంగా తనను రక్షించమని వేడుకుంటూ జీవించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇది ఈ సగటు సామాన్య మానవుడు దేవుణ్ణి అనుసరించటం కానీ, పూజించటం కానీ, అర్చించటం కానీ, ఒక మత విధానంలో సాగటం కానీ, ఒక గురు విధానంలో సాగటం కానీ, ఒక దైవ విధానంలో సాగటం కానీ, దానికి సంబంధించినటువంటి ఆచార సాంప్రదాయాలు పాటించుకుంటూ మా మతం ఇది, మా మార్గం ఇది, మా పండగలు ఇవి, మేము చేసేటువంటి క్రతువులు ఇవి, అంటే ఈ రకమైనటువంటి ప్రార్థనలు విధానాలను మా దేవుడికి పాటిస్తాం, మేము ధరించే బట్టలు ఇవి, మా వేషభాషలు ఇవి, మా వేషధారణలు ఇవి అని నిరూపించుకుంటూ మేము ఆ దేవుడి తాలూకా, ఆ మతం తాలూకా అని జీవించుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకు జీవిస్తున్నారు అన్నప్పుడు మళ్ళీ ఎందుకు ఆ మత విధానంలో, ఆ దైవ విధానంలో, ఆ గురు విధానంలో, ఆ పద్ధతుల్లో ఎందుకు సాగుతున్నారు, అవన్నీ ఎందుకు చేస్తున్నారు అన్నప్పుడు జస్ట్ సామాన్యుడు కొన్న కారణం ఏమీ లేదు, నాకు రక్షణ అంతే. నేను నా ప్రయత్నం చేసుకుంటూ ఉంటాను, నా ప్రయత్నంతో నాకు దొరికినవన్నీ పొందుతూ ఉంటాను, నా ప్రయత్నంతో నాకు దొరికినవి అనుభవిస్తూ ఉంటాను, నా ప్రయత్నాలన్నీ నేను చేసుకుంటా. కానీ నా ప్రయత్నంతోనే మొత్తంగా నా జీవితం నడవటం లేదు. ఎందుకంటే నా పుట్టుక నా చేతిలో లేదు, నా మరణం నా చేతిలో లేదు, భవిష్యత్తులో ఏమవుతుందో తెలియదు, ఎప్పుడు ఏ అనారోగ్యం వస్తుందో తెలియదు, శారీరక బాధలు రావచ్చు, మానసిక బాధలు రావచ్చు, ఆర్థిక బాధలు రావచ్చు, సామాజిక బాధలు రావచ్చు, భౌతిక భౌగోళిక పరమైనటువంటి బాధలు రావచ్చు. ఎప్పుడు ఏది వస్తుందో తెలియదు, సుఖం వస్తుందో తెలియదు, దుఃఖం వస్తుందో తెలియదు. ఇలా ఉంటే మళ్ళీ నా ప్రయత్నంతో నేను చేసుకుంటున్నటువంటి నా సొంత జ్ఞానంతో, నా శక్తితో నేను చేసుకునే ప్రయత్నాలు ఏమన్నాయో నాకు, నా కుటుంబం కోసం, అందులో నేను నా శరీరం ఎదుగుదల, అంటే నా శరీరం వయసు పెరగటం, అది ఎదిగిపోవడం, అలాగే నా కుటుంబ సభ్యులు అందరి శరీరాలు ఎదిగిపోవటం, ఇదేది నా నియంత్రణలో లేదు, నా కంట్రోల్లో లేదు. నేనని భావించుకునే నా శరీరం కూడా నా కంట్రోల్లో లేదు. అది దానంతటా అది ఎదిగిపోతుంది, దానంతటా అది బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశల నుంచి మరణం వైపు సాగిపోతుంది. ఆ ప్రయాణం అసలు ఆగట్లేదు, దాన్ని ఆపే శక్తి నాకు లేదు. కాబట్టి నేను నిస్సహాయుడను, నిస్సహాయురాలును అని అందరికీ తెలుస్తుంది. సేమ్ నా కుటుంబ సభ్యులకు కూడా ఇదే వర్తిస్తుంది. మరి నేను ప్రయత్నించేది ఏంటి అంటే ఏం లేదు, ధన సంపదల కోసం. ధన సంపదలు ఎందుకు అంటే తినడానికి, తాగడానికి, అనుభవించడానికి, పంచేంద్రియ అవసరాలు, కోరికలు, శరీరం నిలుపుకోవడానికి ఒక మాటలో. మళ్ళీ పోనీ నేను ప్రయత్నించేవి ఏమైనా నేనే సృష్టించుకుంటున్నానా, అవేమన్నా నేను కొత్తగా ఎక్కడి నుంచి అన్నా పుట్టిస్తున్నానంటే లేదు, భూమి మీద అన్నీ సమకూర్చబడి ఉన్నాయి. వాటికి నేను కొంత ప్రయత్నించి కష్టపడి నాకు కావలసిన వాటిని తెచ్చుకోవాలి. దానికి మానవాళి మొత్తంగా ధనాన్ని పెట్టుకున్నాం కనుక మూలంగా ధనం కోసం అందరం పరుగులు పెడుతున్నాం. కానీ మూలంగా ధనం కోసం పరుగులు పెట్టేది శారీరక అవసరాల కోసమే, ప్రపంచంలో ఉన్న వస్తు సంపదల కోసం, ఇంకా చెప్పాలంటే బ్రతకటం కోసం. అంటే మనిషికి ఇంతే తెలుసు. ఇప్పుడు మనిషికి భవిష్యత్తు తెలియదు, మరణం తప్పదు, శరీరం ఎదిగిపోతుంది, అనేక సమస్యలు వస్తూనే ఉంటాయి.
నాకేమో నిరంతరం సుఖం కావాలనిపిస్తుంది, నిరంతరం హాయిగా ప్రశాంతంగా ఉండాలనిపిస్తుంది, ఇబ్బంది ఉండకూడదు అనిపిస్తుంది, బాధ ఉండకూడదు అనిపిస్తుంది, కష్టం వద్దనిపిస్తుంది. పైగా ఇంకా చిత్రమైన విషయం ఏంటి అంటే ప్రతి మనిషికి నేను అనే అహంకారం మళ్ళీ పక్క మనిషితో పడదు. అది ఇంట్లో కుటుంబ సభ్యులైనా సరే మళ్ళీ ఒక అహం తయారైంది. నేను అనుకున్నట్టే జరగాలి, నేను అనుకున్నదే కరెక్టు, నేను తెలుసుకున్నదే కరెక్టు. మళ్ళీ దీనివలన మనుషులకి పడదు ఘర్షణ. మళ్ళీ ఇంకా ఇందులో ఏంటి అంటే స్వార్థపరత్వం పెరిగిపోయి మనుషుల్నే మోసం చేసుకుంటూ ఉంటారు. కుటుంబ సభ్యులు కావచ్చు, బయట వాళ్ళు కావచ్చు, ఏ రిలేషన్లోనూ ఎవరికి పడదు. ఇక ఏ రిలేషన్ అన్నప్పుడు తండ్రి కొడుకులకి, అంటే తల్లిదండ్రులకి పిల్లలకే పడదు. ఇంతకంటే గొప్ప రిలేషన్ ఏముంది? జన్మనిచ్చిన వాళ్ళే వాళ్ళు. ఆ జన్మనిచ్చిన వాళ్ళే తమ పిల్లల్ని నానా రకాల హింసలకి గురి చేస్తారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులనే పిల్లలు నానా రకాల హింసలకి గురి చేస్తారు. ఇంకా అంతకంటే అసలు రిలేషన్ భూమి మీద గొప్పది లేదు. ఇంకా వాళ్ళకే పడనప్పుడు ఎవరికి పడుతుంది? శారీరక సుఖం కోసం కలిశారు భార్యాభర్తలు, అది కూడా ఒక వయసు వచ్చినాక, చాలా జీవితం గడిచిపోయినాక, ఒక 25 ఏళ్ళ జీవితం గడిపేశారు తల్లిదండ్రుల దగ్గర. శారీరక సుఖం కోసం కలిసిన వాళ్ళు అసలు కలిసిమెలిసి ఎందుకుంటారు? వాళ్ళు కలిసిందే శారీరక సుఖం కోసం. కాబట్టి ఎప్పుడూ ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది. ఇలా సాగుతున్నటువంటి జీవితంలో మనిషికి నిత్యం నా పక్క వాళ్ళు అసలు ఇప్పుడు నాకు అనుకూలంగా ఉంటారో లేదో తెలీదు, నేను అనుకున్నట్టు అసలు పక్క వాళ్ళు వింటారో లేదో తెలీదు, అసలు ఏం జరుగుతుందో తెలీదు, ఏది తెలీదు. జరిగితే అనుకున్నట్టు జరిగితే ఆనందం, జరగకపోతే దుఃఖం. ఇప్పుడు ఏం చేయాలి మీరు? క్షణక్షణం నాకు చేతిలో లేదు, నాకు ఏమవుతుందో తెలియదు, నాకు ఎప్పుడు మంచి జరగాలని, నేను హాయిగా ఉండాలని, నేను సుఖంగా ఉండాలని, నేను దుఃఖపడకూడదని అలా కోరుకుంటా ఉంటా. మరి ఏం చేయాలి? ఇప్పుడు అది నా చేతిలో లేదుగా. నాకు అనుకున్నంత డబ్బు రాదు, నేను అనుకున్నట్టుగా అందరూ నాకు సహకరించరు, నేను అనుకున్న వస్తువులన్నీ నాకు లభించవు, ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు సరిపోదు, తృప్తి ఉండదు, ఇంకా నాకేదో కావాలనిపిస్తూనే ఉంటుంది. ఆ కావాలనిపించేదానికి అంత ఉండదు, అంత ఉండదు, ఎప్పుడు నాకు పూర్తి అవ్వదు. ఇలాగే మరణానికి వెళ్ళిపోతా. ఈ మధ్యలో మళ్ళీ ఆ దొరకని దుఃఖం, పొందలేని దుఃఖం, మనుషులకి పడక దుఃఖం, ఇక అశాంతి, అలజడి అన్నీ ఉన్నాయి. వీటి నుంచి శారీరక అనారోగ్యాలు, మానసిక అనారోగ్యాలు, అనేక రకమైన ఆర్థిక సమస్యలు, సామాజిక సమస్యలు, కుటుంబిక సమస్యలు, అల్లకల్లోలంగా ఉన్నటువంటి మానవ హృదయం, మానవ జీవితం. అప్పుడు ఈ ప్రశ్న వస్తుంది. అసలు ఈ ప్రశ్న వచ్చింది ఎప్పుడంటే అప్పుడు వచ్చింది. సామాన్యులందరికీ ఇలాగే ఉంటుంది. వీళ్ళందరూ కూడా ఈ అల్లకల్లోలతలో ఏం చేస్తారంటే అసలు ఈ సృష్టి మొత్తానికి కారణం ఏంటో నాకు తెలియదు, అసలు నా గురించి నాకు తెలియదుగా. నా గురించి నాకు ఎంత తెలీదు అంటే నేను ఇప్పుడు ఒక నిమిషం తర్వాత ఏం ఆలోచిస్తానో నాకు తెలీదు, ఏ ఆలోచనలు పుడతాయో నాకు తెలీదు. అసలు నాకు తెలియదు అన్న అంశం ఎంత దారుణంగా, ఎంత విస్తృతంగా, ఎంత విజృంభించినాలోనే ఉంది చూడండి. అసలు తెలుసు అన్న పదమే వాడకూడదు మనం. తెలుసు అనేది ఎంత అజ్ఞానం చూడండి. ఏం తెలుసు? ఒక్క సెకండ్ తర్వాత రాబోయే ఆలోచన ఏంటో నాకు తెలియదు, ఒక నిమిషం తర్వాత నేను ఎలా ఉంటానో, ఎలా ప్రవర్తిస్తానో నాకు తెలియదు, ఎటువంటి సంఘటనలకు ఎలా రియాక్ట్ అవుతానో నాకు తెలియదు, నా మీద నాకు ఆధిపత్యం లేదు, నేను అసలు నా కంట్రోల్లోనే లేను, కానీ నేను అనుకుంటున్నా. ఇది సామాన్య సగటు మనిషి జీవితం. అసలు నేను ఇలా ఎందుకు చేశానని చాలామంది బాధపడుతుంటారు. నేను ఇలా ఎందుకు మాట్లాడాను, నేను ఎలా ఎందుకు చేశాను, నేను ఎలా ఎందుకు ప్రవర్తించాను, అలా చేసి ఉండకూడదే, అలా మాట్లాడి ఉండకూడదే, అలా ప్రవర్తించి ఉండకూడదే అని బోల్డ్ మంది బాధపడుతూ ఉంటారు. ఇవన్నీ ఏంటి అంటే సామాన్య సగటు జీవితం ఇంతే, ఇంకెంతకంటే ఏం లేదు. ఒక సామాన్య మనిషి యొక్క సగటు జీవితం ఇలాగే సాగుతుంది. అందుకని ఆ మనిషి ఎప్పుడు కూడా ఒక అభద్రతకు లోనవుతూ నాకు భద్రత లేదు, క్షణక్షణం అనుక్షణం ఏం జరుగుతుందో తెలియనటువంటి ఒక ఆందోళనలో ఉంటాను. ఎప్పుడు ఏం జరుగుతుంది అని ఒక ఆందోళనకు గురవుతూ ఉంటాను, ప్రయత్నిస్తూనే ఉంటాను, పనిచేస్తూనే ఉంటాను, కానీ ఆందోళనకు గురవుతాను. ఆ ఫలితం మంచిగా వస్తే ఆ విషయం కాసేపు హాయిగా సుఖంగా తృప్తిగా ఉంటాను. ఆ ఫలితం నాకు అనుకూలంగా లేకపోతే దుఃఖంలోకి వెళ్ళిపోతాను. ప్రయత్నిస్తున్నంతసేపు ఆందోళనగానే ఉంటాను, ఏమవుతుంది.
కాబట్టి నాకు తెలియని చోట ఆ రక్షకుడైన దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను. ఎందుకని ఆ దేవుడేగా ఈ సృష్టికి కర్త, నాకు కర్త, మొత్తం దీన్ని నడిపేది. కాబట్టి దేవుడా నన్ను రక్షించు, దేవత నన్ను రక్షించు. ఏ ఏ మతాలలో, ఏ ఏ విధానాలలో, ఏ ఏ పద్ధతుల్లో, ఏ ఏ గురువులతో, ఏ ఏ మాతాజీలతో సాగుతున్నారో వాళ్ళు నేర్పినటువంటి, సూచించినటువంటి విధానాలలో ఆ భగవంతుణ్ణి అనేక రకాలుగా వీళ్ళ వీలుని బట్టి వీళ్ళు ప్రార్థించవచ్చు, పూజించవచ్చు, అర్చించవచ్చు, ఏమైనా చేయొచ్చు, మొక్కుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ మొత్తంగా అది రక్షణ కోసం. ఇది సామాన్య మానవుని జీవితం. సామాన్య అన్నప్పుడు అందరూ సామాన్య మానవులు కాదా అంటే అందరూ సామాన్య మానవులే, చెబుతున్న నాతో సహా, అందులో డౌటే లేదు. అయితే సామాన్య మానవుడు అనే పదం ఎందుకు వాడుతున్నాను అంటే ఆధ్యాత్మిక జ్ఞానము తెలుసుకోనటువంటి సామాన్య మానవుడు. దైవీ తత్వము అంటే ఏంటి, అసలు దేవుడు గురించి తెలుసుకోనటువంటి సామాన్య మానవుడు దేవుణ్ణి అడుగుతున్నాడు అంతే. ఇప్పుడు చిన్నపిల్లలు అన్ని తల్లిదండ్రులను అడుగుతారు. పుట్టిన దగ్గర నుంచి తల్లిదండ్రులు సమకూర్చడం, వాళ్ళకి అన్నీ అందించడం చూస్తూ పెరుగుతారు. కాబట్టి ఇంటికి వచ్చేసి ఒక హక్కులాగా మాట్లాడతారు. ఎవరి కోసం ఇస్తావు, ఎవరి కోసం చేస్తావు అన్నట్టు మాట్లాడతారు తల్లిదండ్రులతో. అది తల్లిదండ్రులకు ఆనందంగానే ఉంటుంది. వాళ్ళు ఒక హక్కులాగా మాట్లాడుతూ ఉంటారు, తల్లిదండ్రులను అన్నీ అడుగుతూ ఉంటారు, ఇచ్చేసి పెట్టమంటారు, అచ్చేసి పెట్టమంటారు. తల్లికి అసలు ఆరోగ్యం బాగుందో లేదో, నీరసంగా ఉందో, ఓపిక ఉందో లేదో ఈ విషయం పిల్లలకు పట్టదు. అంటే పట్టదంటే పాపం తెలియదు చిన్నతనంలో. కాదు, కొంచెం ఎవరం వచ్చినా కూడా తెలియదు. ఎందుకని, నాకు నీరసం వస్తే తప్ప ఎదుటి వాళ్ళకి నీరసం ఉంటుందనే విషయం నాకు తెలియదు. నాకు అనారోగ్యం వస్తే తప్ప ఎదుటి వాళ్ళ అనారోగ్య బాధ ఎలా ఉంటుందో తెలియదు. అది కూడా మళ్ళీ జ్ఞానం ద్వారా నేను భావించుకుంటే తప్ప, లేకపోతే నేను అసలు ఎదుటి వాళ్ళని పట్టించుకోను. అలా తల్లిదండ్రులు అన్నీ అడిగేస్తారు వచ్చి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నాకు అది చేయి, నాకు ఇచ్చేయని. తల్లిదండ్రులు పాపం వాళ్ళ శక్తి కొలది పిల్లల్ని నిరుత్సాహపరచకుండా చేద్దామని ప్రయత్నిస్తూనే ఉంటారు. అది ఎప్పటికీ పూర్తి అవ్వదు కనుక తల్లిదండ్రులకి పిల్లలకి ఒక సఖ్యత ఎప్పటికీ ఉండదు. ఒకవేళ సఖ్యత ఉంది అంటే వాళ్ళు జ్ఞానులై ఉంటారు. అంటే తల్లిదండ్రులు జ్ఞానులైనా పిల్లల అజ్ఞానులైనా సఖ్యత ఉంటుంది. తల్లిదండ్రులు లోపని వాళ్ళకి తెలియకపోయినా పిల్లల జ్ఞానులైనా సఖ్యత ఉంటుంది. అంటే ఇక్కడ జ్ఞానులు అంటే అర్థం ఏదో ఆధ్యాత్మికతను తెలిసేసుకున్న అద్భుతమైన వాళ్ళని కాదు. కనీస మానవ దృష్టి ఉండి నా తల్లిదండ్రులు కూడా నాలాంటోళ్లే, నా పిల్లలు కూడా నాలాంటోళ్లే అనేటువంటి సహజ దృష్టి ఉండి ఏయో చెంచని జరుగుతూ ఉంటాయిలే అనేటువంటి ఒక సర్దుబాటు గుణం ఉన్నటువంటి పిల్లలైనా తల్లిదండ్రులైనా వాళ్ళ మధ్య సఖ్యతలు సాగుతాయి. ఇద్దరు అజ్ఞానులైనప్పుడు, ఇద్దరు మూర్ఖులైనప్పుడు ఇక అది గొడవలు 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 గొడవలుగానే సాగుతూ ఉంటుంది. అది తల్లిదండ్రులు పిల్లలే కాదు, భార్యాభర్తలే కాదు, ఏ రిలేషన్ అయినా అంతే. ఒక స్థితికి వచ్చినాక వాళ్ళు విడిపోవచ్చు కూడా వాళ్ళ స్థాయిని బట్టి. అయితే ఇక్కడ తల్లిదండ్రుల్ని పిల్లలు అడగటం అనేది చిన్నప్పటి నుంచి నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు అడగటమే జరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రుల యొక్క స్థితి గతి పిల్లలకు తెలియదు, అసలు చెప్పినా అర్థం కాదు. అలాగే అంటే వీళ్ళు తల్లిదండ్రుల గురించి తెలుసుకోరు. మా నాన్న సంపాదన ఎంత, మా అమ్మ శక్తి ఎంత, మా ఇంటి ఆదాయం ఎంత, అసలు మా ఖర్చులు ఎంత, మేమేమో అడుగుతున్నాం, ఇవన్నీ మా అమ్మ చేయగలదా, ఇన్ని మాకు చేసి పెట్టగలదా, మా నాన్న ఇన్ని చేయగలడా, నాకు ఇన్ని కొనిపెట్టగలడా, ఇలా తల్లిదండ్రుల గురించి ఏం తెలుసుకోరు వాళ్ళు. వాళ్ళు పగలు, రాత్రి, అర్ధరాత్రి, అపరాత్రి ఎప్పుడైనా వాళ్ళకి ఏం అవసరం అయితే తల్లిదండ్రులను అడిగేస్తుంటారు. ఎందుకని, చిన్నతనం నుంచి వాళ్లే సమకూరుస్తున్నారు కనుక. తల్లిదండ్రుల గురించి అసలు తెలుసుకోవాలని అనిపించలేదు కనుక, సమకూర్చేది వాళ్లే అని చిన్నతనం నుంచి నమ్మారు కనుక, వాళ్ళు సమకూర్చడం జరిగింది కనుక వాళ్ళని అడగటం అలవాటుగా చేసేసుకున్నారు అంతే, సింపుల్. అలాగే ఈ సృష్టికి కర్త భగవంతుడే అని మనం గ్రంథాల్లో చదివా, మహాత్ములు చెబుతున్నారు, మతాలు చెబుతున్నాయి. ఇప్పుడు మనం అనుసరించేటువంటి ప్రజెంట్ గురువులు మాతాజీలు కూడా అదే చెబుతున్నారు. అన్ని మతాలలో అందరు మత పెద్దలు మొత్తం భగవంతుడే, మొత్తం భగవంతుడే అని. కాబట్టి ఇప్పుడు సమకూర్చేవాడిని అడుగుతారు వెళ్ళి. అందుకని అందరూ అడగటం మొదలు పెట్టారు. ఆ అడగటానికి విధానాలు పెట్టారు. మధ్యలో మళ్ళీ ఇదంతా ఏర్పరిచింది మనుషులేగా, మతాలు ఏర్పరిచింది మనుషులే, మార్గాలు ఏర్పరిచింది మనుషులే, దేవుణ్ణి సృష్టించింది మనుషులే, దేవుడు దేవత విధానాలు పెట్టింది మనుషులే, వాళ్ళని ఎలా పూజించాలి, అర్చించాలి, ఆరాధించాలి విధానాలు పెట్టింది మనుషులే, మొక్కులు పెట్టింది మనుషులే, మొక్కుబళ్ళు పెట్టింది మనుషులే, ఎన్ని రకాలుగా ఏం చేయొచ్చో మొత్తం
భక్తి మార్గాలలో, ఆధ్యాత్మిక మార్గాలలో, అన్ని మతాలలో ఉన్న విధానాలలో అన్నీ ఏర్పరిచింది, ఏర్పరుచుకున్నది మనుషులే. కాకపోతే మన ముందు తరాల వాళ్ళు కావచ్చు. అవన్నీ మనం ఏర్పరచుకున్నవి కనుక ఇప్పుడు తల్లిదండ్రులు నిరంతరం పెంచుతూ పిల్లలకి మేము మీకు అన్నీ సమకూరుస్తామనే నమ్మకాన్ని కలిగిస్తూ సమకూర్చుకుంటూ ఎలా పెంచి పెద్ద చేశారో, ఆ అనుభవంతో, ఆ నమ్మకంతో వీళ్ళు వెళ్ళిపోయి తల్లిదండ్రుల గురించి అసలు తెలుసుకోకుండా మొత్తం తల్లిదండ్రుల్ని మాకు అది ఇవ్వు, ఇది ఇవ్వు, అది కావాలి, ఇది కావాలని నిరంతరం అడుగుతూ ఎలా వాళ్ళ నుంచి తీసుకుంటున్నారో అలా భగవంతుడిని అడగటానికి అలవాటు పడ్డారు. అయితే భగవంతుడు కనపడడుగా. కాబట్టి మళ్ళీ ఆ భగవత్ సంబంధమైన, మత సంబంధమైన ప్రార్థనాలయాలు నిర్మించుకున్నారు. అక్కడికి వెళ్ళి అడగడం నేర్చుకున్నారు. ఆ భగవంతుడికి సంబంధించినటువంటి రూపురేఖలకు సంబంధించినటువంటివి తమ ఇంట్లో పెట్టుకున్నారు. అవి ఫోటోల రూపం కావచ్చు, ఏదైనా కావచ్చు. వీళ్ళున్న ఇంట్లో అడగడం మొదలుపెట్టారు, ప్రార్థనాలయాల్లో అడగడం మొదలుపెట్టారు. అనేక ప్రార్థనలు మనుషులే తయారు చేసుకున్నారు. ఏంటి? ఓ రక్షకుడా నన్ను రక్షించు, ఓ రక్షకురాలా నన్ను రక్షించు, ఓ దేవుడా, ఓ దేవత నన్ను కాపాడు, రక్షించు. నిరంతరం ఇదే. ప్రతి సామాన్యుడికి ఇంతే తెలుసు, ఎందుకంటే ఎక్కువ తెలియదు. అందుకని సామాన్యుడు అన్నాను. సామాన్యుడు అంటే మనిషిని తక్కువ చేయట్లా, దేవుణ్ణి తెలుసుకోవట్లా, దేవతని తెలుసుకోవట్లా, అసలు ఆ మతానికి సంబంధించిన దేవుడు ఎవరు, సంపూర్ణంగా దైవత్వం ఏంటి అనేది తెలుసుకోవట్లా. తల్లిదండ్రుల్ని పిల్లలు అడిగేసినట్టుగా వీళ్ళు వెళ్ళిపోయి అడిగేస్తున్నారు. అడిగే విధానాలు బోల్డ్ రకాలు ఏర్పరిచారు. ఆ విధానాలు ఏంటి? నువ్వు మొక్కుకో, ఇదిగో నాకు ఇది జరిగితే నీకు ఇది ఇస్తా అన్న వ్యాపార లావాదేవీ పెట్టారు అక్కడ. నాకు ఇలా జరిగితే నీకు ఇలా చేస్తా, నీకు ఇలా చేశాను కాబట్టి నాకు అలా చెయ్యి. అదే భగవంతుడిని రోజు ప్రార్థించే, పూజించే, అర్చించే, ఆరాధించే అన్ని మతాల విధానాలు ఏంటి అంటే ఇదే. భగవంతుడా నువ్వు ఉన్నావు, నేను నమ్ముతున్నా, నన్ను చక్కగా కాపాడు అని వాళ్ళకి అవసరమైనవన్నీ చెప్పుకుంటారు. నువ్వు అలా కాపాడుతున్నందుకు గాను రోజు నేను నీకు ఏదో ఒకటి సేవ చేస్తా ఉంటా. ఏంటి సేవ అంటే, నేను నీకేం చేస్తున్నాను, నువ్వు నాకు కనపడవు, నేను నా ఇంట్లో నీ ఫోటోలో ప్రతిమలో పెట్టుకున్నా నీ గుర్తుగా. అక్కడ కూర్చొని కాసేపు నీకు సంబంధించి పెద్దలు అందించిన విధానాల్లో ఏదో ఒకటి చేస్తా, నేను చేయగలిగినవి చేస్తా. లేదా ప్రార్థనాలయాలకు వచ్చి అక్కడ వాళ్ళు ఏం చెప్పారో అవన్నీ చేస్తా. ప్రత్యేకంగా ఇదిగో ఎలా చేయి, అలా చేయని చెప్పబడినటువంటి మొక్కులు, విధానాలు ఏమన్నాయో అవన్నీ చేస్తా. అవన్నీ నేను ఆచరించేవి ఈ శరీరంతో, ఈ మనసుతో. నువ్వు ఎలాగో కనపడవు, నువ్వు ఒక పెద్ద శక్తివి, నువ్వు దేవుడివే, కానీ మాలాంటోడు కాదు, నీకు రూపం ఉంది, మాలాంటోడు కాదు. రూపం లేని మతాలు కూడా పెట్టుకున్నాయి కొన్ని, నువ్వు వెలుగు అని, అయ్యని, ఇయని, ఏదైనా మొత్తానికి. కాబట్టి నువ్వు మమ్మల్ని రక్షించు, మేము నీకు నిరంతరం ఈ చెప్పబడిన విధానాల్లో నీకు అన్నీ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు భగవంతుడికి నమస్కారం పెట్టడమే నేను భగవంతుడికి ఏదో చేసేసినట్టు, భగవంతుడి ముందు మోకరెళ్ళటమే నేను భగవంతుడికి ఏదో చేసేసినట్టు, నేను భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేయడమే నేను భగవంతుడికి ఏదో చేసేసినట్టు, నేను భగవంతుడికి ఒక అగరొత్తి వెలిగించడం, ఒక దీపం వెలిగించడం, లేదా ఆయా మత సాంప్రదాయాల ప్రకారం ఆయా ప్రార్థనలు చేయటమే, ఆ భగవన్ నామస్మరణ చేయటమే, ఆ భగవంతుడిని తలుసుకోవటమే, ఆ భగవంతుడిని అనుకోవటమే, ఆ భగవంతుడిని భావించుకోవటమే నేను ఆ భగవంతుడికి మొత్తం ఏదో చేసేసినట్టు. ఇంతే సామాన్యుడికి తెలిసింది. అందులో అనేక విధానాలు పెట్టారు. ఇంకొంచెం డబ్బులు ఇవ్వటం, ఇంకొంచెం సేవలు చేయటం, అలా రకరకాలు. నా దగ్గర ఉన్నాయి ఆయనకి ఇవ్వటం. ఇది సామాన్య భక్తి. ఇలా సాగుతున్నప్పుడు అలా భగవంతుడి వైపు వెళ్ళి మనం అన్నీ కోరుకుంటున్నా, రక్షణ కోరుకుంటున్నా, మొత్తం అందరికీ భగవంతుడు రక్షణ దొరికిపోయి అనుకున్నట్టు అన్నీ జరిగిపోతా ఉండుంటే అసలు ప్రాబ్లం ఉండేది కాదు, ఎవరో ఏం పట్టించుకునేవాళ్ళు కూడా కాదు. ఇప్పుడు ఏమైంది? భగవంతుడిని నా ప్రయత్నం నేను చేసుకున్నా, నాకు దొరికినాయి కానీ చాలా దొరకట్లా, నాకు చాలా ఇబ్బందులు వస్తాయి, నా ప్రయత్నంతో తప్పుకోలేకపోతున్నా. భగవంతుడా రక్షించు, కాపాడు అంటున్నా, నా మతానుసారం ప్రార్థిస్తున్నా, అక్కడ చెప్పబడిని అన్నీ చేసేస్తున్నా, ఎన్నుంటే అన్ని చేసేస్తున్నా, కానీ నా సమస్యలు తీరట్లా, నా కోరికలు తీరట్లా, నా బాధలు తీరట్లా, నా కష్టాలు తీరట్లా, నేను అనుకున్నవన్నీ సమకూరట్లా. పోనీ ఎక్కడైనా యాదృచ్ఛికంగా కొన్ని సమకూరితే నా భగవంతుడు చేశాడు అనుకుంటున్నా, మరి కొన్ని ఎందుకు చేయట్లేదో నాకు తెలియదు.
భగవంతుడు కొన్ని ఎందుకు చేస్తున్నాడు, కొన్ని ఎందుకు చేయట్లేదు అన్నప్పుడు మళ్ళీ నీ కర్మఫలం అన్నారు. నాయన నీ కర్మఫలాన్ని బట్టి ఉన్నాను. మరి కర్మఫలం ఉంటే భగవంతుడు అసలు ఏం చేస్తున్నాడు అన్నప్పుడు భగవంతుడు అప్పుడు మళ్ళీ సమానంగా చేయాలి. కర్మఫలం ఉందంటే నేను చేసిందే నాకు ఇవ్వాలి. ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు మనుషులకు దొరకవు. చాలా ప్రశ్నలకు మనుషులకు సమాధానాలే దొరకవు. ఎందుకంటే మనిషికి కావాల్సింది ప్రశ్నకి సమాధానం కాదు, నిరంతరం రక్షణ. ఇంకా చెప్పాలంటే నిరంతరం సుఖం, నిరంతరం హాయి, నిరంతరం ఆనందం. అసలు నాకు సమాధానాలు ఎందుకు? అప్పుడు ఏమైంది? ఇది నిరంతరం దొరకట్లా. ఒకసారి దొరుకుతుందో ఒకసారి దొరకట్లా. ఏం చేయాలి? సొంత కుటుంబ సభ్యుల్లో కూడా ఘర్షణలో అశాంతి సాగుతుంది. ఎవరు కుటుంబంలో కూడా హాయిగా లేరు. ఏ భార్య హాయిగా నిద్రపోదు, ఏ భర్త హాయిగా నిద్రపోడు, ఏ పిల్లలు హాయిగా నిద్రపోరు, ఏ తల్లిదండ్రులు హాయిగా నిద్రపోరు. అందరూ ఏదో ఒక గజిబిజికి పక్క వాళ్ళతో లోనవుతానే ఉంటారు. కానీ ఒకే కుటుంబం, గోళ్ల మధ్యకు అక్కడే ఉండి కొట్టుకుంటూ ఉంటారు. కానీ కొట్టుకోరు, కొంతమంది సర్దుకుంటారు, కానీ అశాంతితో సర్దుకుంటారు. అంటే ఒక సంతృప్తి లేదు. నిరంతరం ఆనందంగా ఉన్నాను, హాయిగా ఉన్నాను అనే భావన లేదు. వీటికి తోడు మళ్ళీ ఆర్థిక ఇబ్బందులు, శారీరక ఇబ్బందులు, మానసిక ఇబ్బందులు, సమాజ ఇబ్బందులు అన్నీ ఉన్నాయి. ఇదేంటి? సొంత భార్యతో పడదు, సొంత భర్తతో పడదు, సొంత తండ్రితో పడదు, సొంత తల్లితో పడదు, సొంత కొడుకుతో పడదు, సొంత కూతురుతో పడదు. ఏంటి ఈ గందరగోళం? ఇలా ప్రపంచంలో ఏది చూసినా గందరగోళం కనపడతానే ఉంటుంది. అర్థం కాంది. గందరగోళం అంటే ఏంటి? అర్థం అవట్లేదు. గందరగోళం అంటే ఏమీ లేదు, నాకు అర్థం అవట్లేదు. అర్థం అవ్వాలంటే ఏం చేయాలి? నేను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలంటే ఏంటి? ఆధ్యాత్మిక చదువు, అంటే దైవీపరమైన చదువు చదువుకోవాలి. అసలు ఈ దేవుడు ఏంటి, సృష్టి ఏంటి, విధానం ఏంటి, పద్ధతి ఏంటి, అసలు ఎందుకు పుడుతున్నాం, ఎందుకు మరణిస్తున్నాం, అసలు ఈ దేవుడు అనే తత్వం ఏంటి, దేన్ని దేవుడు అన్నారు, ఆ దేవుడు అనే దాన్ని సంపూర్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. మనకు ఆ ప్రయత్నం అవసరం లేదుగా. మనకు కావాల్సింది మనం హాయిగా ఆనందంగా ఉండటంగా. కాబట్టి సామాన్యులందరికీ ఎప్పుడు గందరగోళం. అక్కడికి వచ్చి ఆగిపోతారు, దేవుడి దగ్గరికి వచ్చి ఆగిపోతారు. ఇంకో 4 సార్లు మొక్కుంటా, ఇప్పుడు అవ్వకపోతే పని ఇంకో 4 సార్లు మొక్కుంటా, ఇంకో 4 సార్లు వస్తా, ఇంకో 10 సార్లు వస్తా, ఇంకా చేస్తానే ఉంటా, ప్రార్థనలు చేస్తానే ఉంటా, ప్రేయర్స్ చేస్తానే ఉంటా, కోరుకుంటానే ఉంటా. ఇది అవ్వకపోయినా మిగిలిన కోరుకుంటానే ఉంటా. అనంతంగా నిన్ను చచ్చే వరకు అడుగుతానే ఉంటా, చావును కూడా ఆత్మని అడుగుతానే ఉంటా, కానీ చస్తానే ఉంటా. నిన్ను తెలుసుకునే పని నేను చేయను. అసలు దేవుడు ఎవరో అని నేను తెలుసుకునే పని అయితే నేను చేయను. నీ నుంచి నాకు అన్ని కావాలంతే. అది సామాన్య భక్తి. అక్కడ ఆగిపోయాను నేను. అది సామాన్యుడు అన్నప్పుడు నేను అన్నది. అందుకని సామాన్యులందరికీ ఇప్పుడు అడిగిన ప్రశ్న వస్తుంది, అసలు ఈ దేవుడు ఎవరు, ఎందుకు దేవుడు ఎవరు కాదు, అసలు ఈ దేవుడు ఎందుకు పుట్టించాడు, పుట్టించడం వల్ల ప్రయోజనం ఏంటి? ఇంకా కొంచెం వెళ్తే అసలు ఈ దేవుడు ఎవరో, ఈ గందరగోళం ఏంటి, ఎందుకు చేస్తున్నాడు ఆయన ఎక్కడో కూర్చొని ఈ గందరగోళం అంతా అని అనిపిస్తుంది. ఇప్పుడు దేవుడు ఎవరు అనిపించినప్పుడు కూడా ఏంటంటే తెలుసుకుందామని కాదు, అసలు ఈ దేవుడు ఎక్కడో కూర్చొని మాతో ఎందుకట్లా ఆడుకుంటున్నాడు, ఈ గందరగోళం అంతా ఎందుకు సృష్టిస్తున్నాడు, ఎందుకు దేవుడు మాతో ఈ బొమ్మలాటలు ఆడుకుంటున్నాడు అని అనిపిస్తుంది. నన్ను రక్షించవచ్చు కదా, నన్ను కాపాడవచ్చు కదా, నాకు అన్ని ఇవ్వచ్చు కదా, ఇక్కడ అన్ని ఆయన చేతిలోనే ఉన్నాయి కదా, ఆయన మహిమపరుడు కదా, ఆవిడ మహిమపరురాలు కదా, దేవత అని అనిపిస్తుంది. ఇది సామాన్యులందరికీ అనిపించినప్పుడు ఇదిగో ఈ ప్రశ్నలు పుడతాయి. అసలు దేవుడు ఎవరో, ఎందుకు పుట్టిస్తున్నాడు, పుట్టడం వల్ల అసలు ప్రయోజనం ఏంటి, అసలు ఈ పుట్టడం ఏంటి, ఈ పుట్టడం వల్ల ప్రయోజనం ఏంటి, ఇలాంటి ప్రశ్నలు వస్తాయి మనకి. అంటే ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు మనం తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. ఇలాంటి ప్రశ్నలు మనకి ఉద్భవించినప్పుడు మనం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే దేవుడి గురించి తెలుసుకోవాలి. మరి మనం దేవుడి గురించి తెలుసుకోవట్లేదుగా. ఇక్కడ మనం చేసే పని ఏంటంటే అసలు మనం దేవుడి గురించి తెలుసుకునే పని చేయట్లే. మనం ఎప్పుడూ దేవుణ్ణి రక్షించమని అడుగుతున్నాం. అందుకనే ఇప్పుడు ఇక్కడ రక్షించమన్నప్పుడు ఏంటి వచ్చేది, అసలు ఈ దేవుడు అన్నాడా లేదా, ఏదో కొన్ని జరిగినాయి కొన్ని జరగట్లేదు. నిరంతరం రక్షించమని దేవుణ్ణి అడుగుతున్నప్పుడు రక్షణ దొరికినప్పుడు బాగానే ఉంటుంది. మనం అనుకున్నది అయినప్పుడు, మనకు రక్షణ దొరికినప్పుడు, మనం అనుకున్నది సాగిపోతున్నప్పుడు
అవేంటి మనం అనుకుని వందలు వేలు లక్షలు ఉంటాయి, బతుకున్నంతకాలం అనుకుంటానే ఉంటాం, కోరుకుంటానే ఉంటాం, భగవంతుడిని ప్రతిదానికి తలుచుకుంటానే ఉంటాం, అన్ని కావాలని అడుగుతానే ఉంటాం, రక్షించమని అడుగుతానే ఉంటాం. అలా అడిగే విషయాలు లక్షలు ఉంటాయి, అందులో జరిగేవి కొన్ని ఉంటాయి, జరగనివి కొన్ని ఉంటాయి. జరుగుతున్నప్పుడు ఆనందంగానే ఉంటుంది, అసలు దేవుడు ఎవరు అని తెలుసుకోవాలని కూడా అనిపించదు. ఆ తెలిసిన దేవుడే, నమస్కారం పెట్టేసుకుంటా అమ్మయ్య రక్షించేసావా కాపాడేసావా అని బాగా ఆనందపడి వెళ్ళిపోతాం. రక్షించినప్పుడు ప్రాబ్లము, అది ఎక్కువైపోయినప్పుడు అసలు ఈ దేవుడు ఎవరైనా అనుమానం వస్తుంది. అసలు ఈ దేవుడు ఎవరు, దేవుడు అంటే ఏంటి, దేవుడు దేవుడు అంటున్నాం, ఓకే ఆ రూపం తెలుసు అని ఏంటి, ఎందుకు ఒకసారి రక్షిస్తున్నాడు ఒకసారి రక్షించట్లేదని బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, సమస్యల్లో, ఒక అసంతృప్తిలో, ఒక అశాంతిలో మనిషికి ఆలోచన మొదలవుతుంది. ఇదంతా ఏంటి, ఇదంతా ఏంటి, ఇదంతా ఏంటి, అసలు ఈ పుట్టడం ఏంటి, చావటం ఏంటి, జరుగుతున్నదంతా ఏంటి, ఆ జరిపిస్తుంది ఎవరు, అసలు ఈ దేవుడు అంటే ఎవరు, మొత్తం ఏంటి 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 అని ఒక ప్రశ్న పడుద్ది. ఆ ప్రశ్న పడినప్పుడు మనిషి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. అది కూడా అందరూ చేయరు. ఆ ప్రశ్న పడినప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేసినటువంటి అనేక మంది మహాత్ములు, మహనీయులు తెలుసుకొని చెప్పిన సత్యం ఏంటంటే, దేవుడు అంటే నువ్వు అనుకుంటున్న పరిమితి కాదు. దేవుడు అని ఆయన ఎవరో మనిషిలాగా ఒక చోట కూర్చొని, ఒక ప్రదేశంలో కూర్చొని, మనిషి వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసి ధనం సంపాదించి వస్తువులను కొనుక్కొని తిని అరిగించుకొని ఆనందించి సినిమాలు చూసి షికారులు చూసి తిరుగుతున్నట్టు, స్త్రీ పురుషులు కలుస్తున్నట్టు, ఆనందపడుతున్నట్టు, పిల్లల్ని కంటున్నట్టు, పెంచుకుంటున్నట్టు, కుటుంబాలు ఏర్పాటు చేసుకున్నట్టు అన్ని ప్రయత్నాలతో మనుషులు ఎలా జీవిస్తున్నారు, అలా ఒక దేవుడు ఒక చోట కూర్చొని ఈ భూమిని, గ్రహాలని, గోళాలని, నక్షత్రాలని సృష్టించేసి ఆయన శక్తితో మళ్ళీ ఈ భూమి మీద ఉన్నటువంటి చెట్లు, పొట్లు, గొట్లు, నదులు, సముద్రాలు అన్ని సృష్టించేసి మనుషుల్ని సృష్టించేసి మనుషులకి అన్ని పెట్టేసి అన్ని ఇస్తూ అందరినీ గమనిస్తూ ఎవరేం చేస్తున్నారో రోజు చూస్తూ ఆయన్ని ప్రార్థించిన వాళ్ళని లేదా ఆవిడ్ని ప్రార్థించిన వాళ్ళందరికీ అన్ని సమకూర్చుతూ, అంటే రికమెండేషన్ క్యాండిడేట్లు అనమాట వీళ్ళు. ప్రార్థించేవాళ్ళు, పూజించేవాళ్ళు బాగా ఎవరు ఎక్కువ చేస్తే అంత ఎక్కువ రికమెండేషన్ క్యాండిడేట్లుగా వాళ్ళందరికీ మేలు చేసేస్తూ మిగిలిన వాళ్ళందరినీ తన పూజించిన వాళ్ళని, తన మతం కాని వాళ్ళని, అంటే తన మతం అంటే తనను అనుసరించిన వాళ్ళని, దేవుళ్ళు చాలా మంది ఉన్నారు, అనేక మతాలు అనేక విధానాలు ఉన్నాయిగా, వాళ్ళందరినీ నరకంలో పడదోస్తూ తనను అనుసరించే వాళ్ళందరినీ తన పక్కన స్వర్గంలో ఉంచుకుంటానని హామీలు ఇస్తూ ఇలా సాగుతున్నటువంటి ఒక దేవుడు ఎవరు అక్కడ లేడు. ఇవన్నీ మనుషులు సృష్టించినటువంటి దైవ సృష్టి. అంటే దేవుణ్ణి మనుషులు సృష్టించారు, ఒరిజినల్ సృష్టి కాదు అది. ఒరిజినల్ సృష్టి ఏంటి అని ప్రయత్నించి మహాత్ములు అక్కడ తెలుసుకున్నారు. ఆ మహాత్ములు కష్టాల నుంచి ప్రయత్నించి ఉండొచ్చు, ఇబ్బందుల నుంచి ప్రయత్నించి ఉండొచ్చు, లేదా సహజంగానే అసలు ఇదంతా ఏంటో తెలుసుకుందాం, పుట్టడం ఏంటి, చావటం ఏంటి, నా శరీరం ఏంటి, అది ఎలా ఎదిగిపోవటం ఏంటి, మరణానికి వెళ్ళిపోవటం ఏంటి, ఈ మధ్యలో ఎన్ని అవసరాలు ఏంటి, అవసరాలకు తగిన అన్ని సృష్టిలో ఉండటం ఏంటి అని సృష్టి పరిశీలనలో కూడా వాళ్ళకి మొత్తం పరిశీలిస్తూ సైంటిస్టులాగా తమని సృష్టిని పరిశీలిస్తున్నప్పుడు వాళ్ళకి దేవుడు దొరుకుండొచ్చు. దొరకడం అంటే ఏంటి, ఆ దైవ శక్తి, దేన్ని మనం దేవుడు అంటున్నామో అది దొరికింది వాళ్ళకి. అది పరిశీలించారు, పరిశోధించారు. అంటే ఆ దేవుడు అనే దాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నారు. ఆ తెలుసుకున్నాక వాళ్ళకి అర్థమైన దాన్ని చెప్పారు, అదే ఆధ్యాత్మికత. అసలు ఆధ్యాత్మికత అంటే దేవుడు గూర్చిన సంపూర్ణ విజ్ఞానము. అంటే దేన్ని నువ్వు దేవుడు అనుకుంటున్నావో దేవుడు అనేది లేదు అక్కడ, దాన్ని గూర్చిన సంపూర్ణ విజ్ఞానము. దాన్ని ఇంకో పదాల్లో చెప్పాలంటే, అంటే మనం దేవుడు అనుకుంటున్నాం కాబట్టి, మతాలు ఉన్నాయి కాబట్టి, ప్రార్థనాలయాలు ఉన్నాయి కాబట్టి, మొత్తం విశ్వంలో ఉన్న ప్రజానీకమంతా ఏదో ఒక దేవుణ్ణి అనుసరిస్తారు కాబట్టి దేవుడు అనే దాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నారు అని చెప్పాం. కానీ సంపూర్ణంగా తెలుసుకున్నాక దాన్ని వాళ్ళు దేవుడు అని పిలవాల, శక్తి అని పిలిచారు. దేవుడు అని పిలవాల, శక్తి. ఆధ్యాత్మికతలో దానికి ఆత్మశక్తి అని పేరు పెట్టారు. అంటే ప్రతిదానికి పేర్లు పెట్టుకుంటాం మనం. ఇప్పుడు చెట్లు అని పేరు పెట్టాం, మనుషులు అని పేరు పెట్టాం, జంతువులు అని పేరు పెట్టాం, కొండలో అని పేరు పెట్టాం, గుట్టలో అని పేరు పెట్టాం, నదులు అని పేరు పెట్టాం, సముద్రాలు అని పేర్లు పెట్టాం. ఎందుకని ఐడెంటిఫికేషన్ కోసం, జస్ట్ వ్యావహారిక సత్యాలే.
అలాగే ఒక విషయాన్ని తెలుసుకున్నప్పుడు నువ్వు దేనిని దేవుడు అని రూపంలో ఊహించుకుంటున్నావో, ఒక మానవ రూపంలో ఊహించుకుంటున్నావో లేదా ఒక వెలుగు రూపంలో ఊహించుకుంటున్నావో, అది పరిశీలించుకుంటూ వెళ్తే తెలిసింది ఏంటంటే అది శక్తి. అది ఏమేం పరిశీలించాం అంటే, మనిషిగా నన్ను నేను పరిశీలించుకున్నాను, నా చుట్టూ ఉన్నటువంటి సృష్టి మొత్తాన్ని పరిశీలించాను. అంటే సృష్టి మొత్తం అంటే ఏంటి? సృష్టిలో ఉన్న అన్నిటినీ పరిశీలించాను. సృష్టికి ఆధారమైన శక్తి ఏంటి అనేది కనుక్కున్నాను. అది ఎక్కడ కనుక్కున్నానంటే నాలో నేనే కనుక్కున్నాను. అయితే పరిశోధన పరిశీలన నాలోనూ జరిగింది, బయట జరిగింది, మొత్తం జరిగింది. ఆఖరికి నాకు తెలిసింది ఏంటంటే ఉన్నదంతా శక్తే, ఎంత విడివిడిగా లేదు, అది ఏకంగానే ఉంది. నేను కూడా ఆ శక్తినే. నేను భిన్నంగా నాకు అనిపిస్తుంది, నేను మనిషిని నాకు వేరుగా అనిపిస్తున్నది. ఎందుకని అనిపిస్తుంది? శరీరం ఉంది కనుక ఈ శరీర భావంలో అది అనిపించడం కరెక్టే. కానీ దేవుడు ఎవరని తెలుసుకుంటూ వెళ్ళి, జనన మరణాలు ఏంటని తెలుసుకుంటూ వెళ్ళి, అసలు నా శరీరం ఇన్ని మార్పులకు ఎందుకు లోనైపోతుందని తెలుసుకుంటూ వెళ్ళి, నేను చనిపోవటం ఏంటి పుట్టడం ఏంటని తెలుసుకుంటూ వెళ్ళి, మొత్తం సృష్టిలో జరుగుతున్నటువంటి చర్యలన్నింటినీ, అన్నిటికీ జరుగుతున్న చర్యలన్నింటినీ పరిశీలించుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ దొరికిన ఆన్సర్ ఏంటి అంటే, దేవుడు కాదు, దైవశక్తి, దైవత్వము. అదొక శక్తి, అదొక స్థితి. అది ఎలా ఉంది అంటే, నువ్వు ఊహించుకున్న దేవుళ్ళ లేదు, నువ్వు తయారు చేసుకున్న రూపదేవుళ్ళను లేదు, నువ్వు పెట్టుకున్న వెలుగు దేవుళ్ళను లేదు. అంటే నిరాకార దేవుళ్ళలాగాను లేదు, ఆకార దేవుళ్ళలాగాను లేదు. ఎలా ఉంది? శక్తిగా ఉంది. శక్తి ఎలా ఉంది? అక్కడేదే వెలుగులు చెమటలేదు. అక్కడ శక్తి ఎలా ఉందంటే అన్నింటికీ ఆధారంగా సర్వవ్యాపకంగా ఉంది. ఎలా ఉంది అని ఒకవేళ మీకు స్పష్టంగా చెప్పాలి, మీకు అర్థం అవ్వాలంటే ఆకాశము వలె ఉన్నది, ఏ ప్రత్యేకతలు లేవు, అలా ఉంది. అందులోని సృష్టి మొత్తం ఉంది. సృష్టి మొత్తంలో నీకు విడివిడిగా కనపడుతున్న అన్నిటిలోనూ అదే ఉంది. అంటే సృష్టి అంతా ఆకాశములో ఉంది. ఆకాశంలో నీకు విడివిడిగా కనపడుతున్న గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు, అలాగే భూమి మీద ఉన్నటువంటి చెట్లు, పొట్లు, గొట్లు, నదులు, సముద్రాలు, వీటన్నింటిలోనూ ఆకాశతత్వం సాగిపోయింది. అన్నింటిలో ఆకాశతత్వం వ్యాపించింది. మొత్తం ఈ సృష్టి అంతా ఆకాశంలోనే ఉంది. అంటే సృష్టి కంటే ఆకాశం వ్యాపకంగా, సర్వవ్యాపకంగా ఉంది, సృష్టి పరిమితంగా ఉంది. అందుకే సృష్టిలో ఉన్నవన్నీ పరిమితంగా ఉన్నాయి. మనుషులు పరిమితంగా ఉంటారు, చెట్లు పరిమితంగా ఉంటాయి, అంటే ఆకారం. అందుకని పరిమితం అనేది మనకు వేరుగా అనిపిస్తున్నది. కానీ పరిమితం అంతటికే ఆధారమైనటువంటి శక్తి ఏది ఉన్నదో ఆ శక్తి అపరిమితంగా, అనంతంగా, సర్వవ్యాపక ఆకాశము వలె ఉంది. ఇప్పుడు అపరిమితంగా అన్నప్పుడు ఎంత ఉందో తెలియదు అని, అనంతంగా అన్నప్పుడు ఎంత ఉందో తెలియదు అని, సర్వవ్యాపకంగా అన్నప్పుడు ఉన్నదంతా అదే అని. అలానే ఆకాశము వలె ఉంది అన్నప్పుడు అక్కడ ఏముంది? ఆకాశంలో ఏమి లేదు, ఖాళీగా ఉంది, శూన్యంగా ఉంది, నిశ్శబ్దంగా ఉంది, మౌనంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, ఏమీ లేనట్టుగా ఉన్నది. ఇప్పుడు ఏమీ లేనట్టుగా ఉన్నది అన్నప్పుడు దేవుడు ఎక్కడి నుంచి ఉన్నాడు? అసలు దేవుడు ఎలా ఉంటాడు? ఇప్పుడు ఒకవేళ ఆ స్థితిని మనం తెలుసుకోకపోతే సృష్టి ఉంది, దేవుడు ఉన్నాడు, మనం ఉన్నాం. ఇప్పుడు ఆకాశ స్థితికి వెళ్ళిపోతే, అంటే ఆకాశ స్థితిని తెలుసుకుంటే, ఆకాశ స్థితిని అనుభూతి చెందితే, అంటే అనుభూతి చెందితే ఏంటంటే ఉంది కదా అక్కడ, తెలుసుకోవట్లే మనమేం కొత్తగా దేన్నో ఎక్కడి నుంచో తెచ్చుకోవట్లే. ఆకాశ స్థితి ఉందిగా, అక్కడ ఉందిగా ఆకాశం. మన చుట్టూ అది ఖాళీ అనుకుని దాంట్లోనే తిరుగుతున్నాం. సృష్టి అంతా అందులోనే ఉంది. చెట్లు అందులోనే ఉన్నాయి, పుట్టలు అందులోనే ఉన్నాయి, గొట్టలు అందులోనే ఉన్నాయి, నదులు అందులోనే ఉన్నాయి, సముద్రాలు అందులోనే ఉన్నాయి, జంతువులు అందులోనే ఉన్నాయి, గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు అన్నీ అందులోనే ఉంది. అసలు సృష్టి ఎంత ఉంది అని చూసినప్పుడు, ఆకాశం ఎంత ఉంది అని చూసినప్పుడు, అంటే ఆ విద్య చదువుకుంటూ వెళ్తే, అది చదివిన మహాత్ములు, గమనించిన మహాత్ములు చెప్పారు. ఇప్పుడు సైన్స్ కూడా అదే చెబుతుందిగా, సైన్స్ శక్తే ఉందని చెప్పింది. మొత్తం సృష్టికి కారణం శక్తే ఉంది. ఆ శక్తిలోనే, ఆ శక్తితోనే గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు ఇవన్నీ ఏర్పడింది కూడా అదే అని సైన్స్ చెప్పింది. అంటే ఇప్పుడు పరిశోధనలు చేస్తున్న వాళ్ళని సైంటిస్టులు అన్నాం, దాన్ని సైన్స్ అన్నాం.
ఇదే పరిశోధనలు గతంలో వెనక నుంచి చేసుకొచ్చిన వాళ్ళని మునులు, ఋషులు, యోగులు, తపస్సంపన్నులు అన్నారు. అది ఆధ్యాత్మిక మార్గం అన్నారు. అంతే, తేడా ఏం లేదు, అక్కడ తేడా ఏం లేదు. అయితే దానిని సామాన్య మనిషికి అర్థమయ్యేటట్టుగా చెప్పడానికి అనేక మంది మహాత్ములు అనేక రకాలుగా ప్రయత్నించడం వలన అది అనేక మతాలుగా, అనేక మార్గాలుగా, అనేక విధానాలుగా, అనేక దేవుళ్ళుగా, అనేక దేవతలుగా అయింది. సైన్స్ కూడా అనేకంగా చెబుతుంది, కానీ ఈ దేవుడు, దేవతలు, విధానాలు పాపం అర్థం కాని సామాన్యులు మొత్తం ఆ దేవుడే అనుకొని, మొత్తం ఆ దేవతే అనుకొని, మొత్తం ఆ మతమే అనుకొని, మొత్తం ఆ మార్గమే అనుకొని, అసలు ఆ దేవుడు ఎవరు, దేవత ఎవరు, మొత్తం ఆ సంపూర్ణత్వం ఏంటి తెలుసుకోనటువంటి సామాన్యులు మతాల పేరుతో, మార్గాల పేరులతో, మహిమల పేరులతో, మాయల పేరులతో నడిచేటప్పటికి సైంటిస్టులకి అది గందరగోళమైంది. ఇదేంటి దేవుడు అంటారేంటి, గొడవేంటి, గోలేంటి, మహిమలేంటి, మాయలేంటి, ఇదంతా సైన్స్ కదా. ఈ సైన్స్కి ఆధారమైంది శక్తి కదా. సైన్స్ అంటే ఏంటి? పరిశోధన, పరిశీలన. వాళ్ళు సైంటిస్టులు. మేము పరిశీలిస్తుంటే ఇక్కడ దొరుకుతుంది శక్తి కదా. ఆఖరికి అన్నింటికీ మూలం శక్తి కదా. మళ్ళీ ఈ మహిమలు ఎక్కడి నుంచి వచ్చినాయి, దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడని వాళ్ళు కంగారు పడ్డారు అంతే. అందుకని సైంటిస్టులకి ఇటు భక్తి మార్గాల్లో సాగే వాళ్ళకి విభేదం ఉన్నట్టుగా కనపడుతుంది. ఎక్కడ అజ్ఞాన దశలో ఆధ్యాత్మిక చదువు చదవని వాళ్ళకి, ఆత్మజ్ఞాన చదువు చదవని వాళ్ళకి. అసలు ఈ దేవుడు ఎవరో అని తెలుసుకునే ప్రయత్నంలో వెళ్ళిపోతే సైంటిస్టులు ఏం చెబుతున్నారో ఆధ్యాత్మికవేత్తలు అదే చెప్పారు. కాకపోతే వాళ్ళ గురువులు, ఋషులు, మునులు, యోగులు, తపస్సంపన్నులని పూర్వకాలంలో పిలిచారు. వాళ్ళు రచించిన గ్రంథాలన్నీ కూడా అప్పటి భాషలో, అప్పటి వాడుక భాషల్లో, అప్పటి విధానాల్లో, అప్పటి పద్ధతుల్లో, అప్పటి మనుషులకి ఎలా అర్థమవుతాయి అలా ఉన్నాయి. ఇప్పుడు సైంటిస్టులు చెప్పేవన్నీ ఇప్పుడు భాషల్లో, ఇప్పుడు మనుషులకి, ఇప్పుడు ఉన్న వాళ్ళకి, ఇప్పుడు పరిస్థితులకు తగ్గట్టు ఎలా అర్థమవుతాయి అలా చెబుతున్నారు. చెప్పటంలో ఉన్నటువంటి భేదం తప్ప ఎక్కడైనా భాషా భేదాలు, చెప్పే మనుషులు చెప్పే విధానాల్లో భేదాలు తప్ప అందరూ కనుక్కుంది ఆఖరికి శక్తినే. మొట్టమొదట ఉన్నది శక్తే, ఆఖరికి ఉండేది శక్తే, మధ్యలో సృష్టి ఉన్నట్టుగా కనబడుతున్నది అనే దాన్నే సైన్స్ చెబుతుంది, ఆధ్యాత్మికతలో చెప్పారు. ఇది తెలుసుకొని, అంటే శక్తి దాకా వెళ్ళని వాళ్ళు నా అవసరాలు, నా కోరికలు, నా బాధలు, నా కష్టాలు, నా కన్నీళ్లు, దేవుడు అనే కాన్సెప్ట్ ఏదో పుట్టిన కాడి నుంచి చెబుతున్నారు. మా ఇంట్లో ఒక దేవుడిది ఉంది, నేను ఫలానా మతానికి సంబంధించాను, అన్ని కష్టాలు దేవుడు తీరుస్తాడు అన్నారు. దేవుడు ఒక సూపర్ మ్యాన్ అన్నారు. అన్ని శక్తివంతులు కలిగినటువంటి మహాశక్తివంతుడైనటువంటి దేవతో, దేవుడో, వెలుగో చెప్పారు. కాబట్టి నేను ఆ దేవుణ్ణి ఆరాధించుకుంటున్నాను, అది నా రక్షణ కోసమే అని ఆ దేవుడు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేయని వాళ్ళకి సృష్టి ఎప్పటికీ అర్థం కాలేదు. వాళ్ళు కొట్టుకుంటుంది మతాల పేరులతో, మార్గాల పేరులతో వాళ్ళు ఘర్షణలు పడుతున్నారు. మా దేవుడు గొప్ప, మా మతం గొప్ప అని. అలాగే మహిమలు, మాయలకి అట్రాక్ట్ అవుతుంది కూడా వాళ్ళే. ఎందుకని? అది చదువు తెలియదు కనుక. సైన్స్లో ఫలాంది కలిపితే ఫలాంది తయారవుద్దని అనేక మెడిసిన్స్ తయారు చేస్తున్నారు. ఆ మందులు వేసుకుంటే మన జబ్బులు తగ్గిపోతాయి, కానీ ఆ మందులు ఎలా తయారు చేయాలో మనకు తెలియదు. జబ్బు వస్తే బిళ్ళ కొనుక్కొని వేసుకుంటాం. అది మహిమే, కానీ అలవాటు అయిపోయిన మహిమ. అది మహిమ అంటామా? కానే కాదు. అక్కడ సైన్స్ ఫలానా భూమి మీద ఉన్నాయి, అవన్నీ ఇలా ఆ ఫలానా విషయాలు కలిపితే ఒక టాబ్లెట్ తయారవుద్ది. ఆ టాబ్లెట్ ఫలానా జబ్బుని నయం చేస్తుంది. లేదా ఫలానా చెట్లు, మూలికలు, ఆయుర్వేదం అన్నారు పూర్వం, దాన్ని న్యాచురోపతి అంటున్నారు. ఆహార పదార్థాల ద్వారా తగ్గించుకోవచ్చు. ఆయుర్వేదం అంటే మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి చెట్ల ఆధారంగా చేస్తారు. అనేక రకాలైనటువంటి ఖనిజాలు, లవణాలు ఉన్నాయి కదా, వాటిని ఆధారంగా. ఇప్పుడు ఇంగ్లీష్ వైద్యం చేసేది కూడా భూమి మీద దొరికే ఆధారంగానే. కాకపోతే వాటిని వాళ్ళు కెమికల్స్, రసాయనాలు అన్నారు. వాళ్ళు అన్ని వాడతారు, చెట్లు వాడతారు, ఖనిజాలు వాడతారు, లవణాలు వాడతారు, వాటిని కెమికల్స్ అన్నారు. అలా అనేక రకాలు వచ్చిన ఆయుర్వేదం చాలా పురాతనమైంది. ఇంగ్లీష్ వైద్యం లేటెస్ట్ కొత్తది. ఈ మధ్యలో హోమియోపతి అని వచ్చింది, న్యాచురోపతి అని వచ్చింది, యునాని అని వచ్చింది. ఎవరికాళ్ళు రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రయోగాలు, నిరంతర ప్రయోగాలు. కానీ అవన్నీ ఇక్కడవే. అలా ఎలా అయితే ఒక అనారోగ్యాన్ని పోగొట్టుకోవడానికి ఇక్కడున్న వాటిని కనుగొని ఇవి కలిపితే ఈ అనారోగ్యం నశిస్తుంది అని పరిశోధనల ద్వారా తెలుసుకొని మనుషుల్ని అనారోగ్యాల బారి నుంచి ఎలా రక్షిస్తున్నారో, అలాగే పరిశీలించుకుంటూ చదువుకుంటూ వెళితే ఉన్నదంతా శక్తి అనేటువంటి విషయం తెలిస్తే శరీరము నేను, మనసు నేను అనేటువంటి అనారోగ్యం పోద్దే. అది అజ్ఞానము అని చెప్పారు. అది కూడా అనారోగ్యమే, కానీ అది నిజంగా నేను అనిపిస్తుంది. ప్రాబ్లం అది.
శరీరం నిజంగా నేను అనిపిస్తుంది ఎప్పటి వరకు? చదువుకున్నంత వరకు. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు చదువుకున్నంత వరకు. ఆ మనసు నాదే అనిపిస్తుంది. శరీరంతో ప్రపంచం నుంచి గ్రహించిన విషయాలేక మనసు. అంతకుమించి మనం ఆలోచించట్లేదు అసలు. ఇప్పుడు ఈ మనసు అనేది అసలు ఎలా ఏర్పడుతుంది, ఎక్కడ ఏర్పడుతుంది అని ఒక నిమిషం చూడండి. మన లోపలే ఉంది. మన లోపల ఆలోచనలు పుడతాయి, భావాలు పుడతాయి, అనేక రకాల జ్ఞాపకాలు ఉన్నాయి, మనం చూసినవి గ్రహించినవి అన్నీ మనసులో లోపల ఉన్నాయి. అదే మెమరీ అంటున్నాం, జ్ఞాపక శక్తి అంటున్నాం. అసలు ఇది ఎలా ఉంది ఇప్పుడు? మళ్ళీ దాని పేరు జ్ఞాపక శక్తే. అది మేధాశక్తి, అది తెలివంటే శక్తి రూపమే. మరి ఏంటి ఆ శక్తి లోపల ఏముంది? మరి ఆ శక్తి నాకు కనపడతలేదే అన్నీ మనం ఆలోచించట్లా. మనం శరీరం నేను అనుకుని ముందుకు వెళ్ళిపోతున్నాం, అనుభవించడానికి వెళ్ళిపోతున్నాం, ఆలోచన అవసరం లేదనుకుంటున్నాం. ఒకవేళ ఆలోచిస్తే అనుభవించడం కోసం ఆలోచన మొదలెడుతున్నాం. ఎలా అనుభవించాలి, అనుభవించడానికి ఎలా ప్రయత్నించాలి, ఆ ప్రయత్నాలు ఎలా చేసుకోవాలి, ఎలాంటి ఆలోచనలు చేస్తున్నాం. అంటే నిరంతరం అనుభవాల ఆలోచనలు చేస్తున్నాం. కానీ అనుభవాలకు ఆధారంగా మనలో గుర్తుపెట్టుకొని కదులుతున్న శక్తి ఏంటి, అన్నిటినీ గుర్తుపెట్టుకుంటుంది ఏంటి, ప్రయత్నించడానికి అవసరమైన శక్తి ఏంటి, అది నా శరీరంలోనే ఉన్న శక్తి ఏంటి, అది ఎలా ఉందని మనం ప్రయత్నించట్లా. ఆ ప్రయత్నమే చదువు, ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువు. అదే నువ్వు కొత్తగా కనుక్కునేది కాదు, అది ఆల్రెడీ ఉంది అక్కడ. జస్ట్ చదువుకుంటే చాలు. ఇప్పుడు స్కూల్కి వెళ్ళే విద్యార్థి ఏం చదువుకుంటాడు? కొత్తగా ఏమైనా తెలుసుకుంటాడా? ఇప్పుడు ఎల్కేజీలో ఒక స్టూడెంట్ని పాడేసాం, నర్సరీలో ఒక స్టూడెంట్ని పాడేసాం. ఏ ఫర్ యాపిల్ అని చెప్పారు. యాపిల్ని కొత్తగా సృష్టించాడా? ఏని కొత్తగా సృష్టించాడా? యాపిల్ అక్కడే ఉంది, ఏ అక్కడే ఉంది, తరతరాలుగా చెబుతానే ఉన్నారు. అమ్మ ఆవు అన్నాడు. అమ్మను సృష్టించాడా? ఆవును సృష్టించాడా? పదాలు సృష్టించాడు. అమ్మ అక్కడే ఉంది, ఆవు అక్కడే ఉంది, పదాలు అక్కడే ఉన్నాయి, అక్షరాలు అక్కడే ఉన్నాయి. తాను వెళ్ళి దాన్ని చదువుకుంటున్నాడు, ఉన్న వాటిని చదువుకుంటున్నాడు. అలా ఉన్నదానిని చదువుకుంటావు. నీలో శక్తి ఉంది, ఆ శక్తే శరీరాన్ని నడుపుతుంది, ఆ శక్తే మనసును నడుపుతుంది. రెండింటికి ఆధారంగా ఆ శక్తే ఉంది. ఆ శక్తి లేకపోతే చచ్చిపోయాడు అంటున్నారు, చచ్చిపోయింది అంటున్నారు స్త్రీ పురుషులైనా. ఆ శక్తి లేకపోతే శరీరం పనికిరాదు, పూర్తి చేస్తున్నారు, కాల్ చేస్తున్నారు. ఆ శక్తి లేకపోతే మనసు పనిచేయదు. మనకు ఆ విషయం తెలుసు, అయినా మనం ఆ శక్తి గురించి తెలుసుకోవట్లా. వద్దనుకొని శరీరమే నేను అనుకొని అసలు శక్తి గురించి ధ్యాస పెట్టుకోకుండా శరీరమే నేను అనుకున్నంత కాలం రక్షణ కావాలి కాబట్టి దేవుడు ఉంటాడు. అంటే శరీరం ఉంటే దేవుడు ఉంటాడు, అంటే శరీర స్థితిలో దేవుడు ఉంటాడు. మనోస్థితిలో దేవుడికి సంబంధించిన ఊహలు, మహిమలు, మాయలు, భావనలు అన్నీ ఉంటాయి. ఆ దేవుడు నాకు కనబడతాడు, నాతో మాట్లాడతాడు. ఎందుకంటే మనసు భావస్థితి, అది ఊహిస్తూ ఉంటుంది, భావించుకుంటూ ఉంటుంది. మీరు చూడండి, ఊరుకునే కూర్చొని భావించుకొని భయపడతాం. అనేక రకాలైన విషయాలు ఊరికనే ఊహించుకుంటాం, చికాకు పడతాం, కోపం వస్తుంది, స్ట్రెస్ వస్తుంది, ఒత్తిడి వస్తుంది, అన్నిటికీ లోన్ అవుతాం, భయపడతాం. అలాగే సుఖభావనలు కూడా చేసుకుంటాం, ఎవరో లేకపోయినా కూడా మనకు మనమే కూర్చొని. అంటే శరీరంతో రెండవది సంపర్కం లేకపోయినా, అక్కడ రెండవ పదార్థం లేకపోయినా, మనిషి లేకపోయినా భావం భావించుకొని కూడా మనం దుఃఖాలకు లోనవుతాం, సుఖాలకు లోనవుతాం, భయాలకు లోనవుతాం. అది భావస్థితి. అలా భావస్థితిలో భగవంతుడు ఉన్నాడు. ఎందుకని? నీకు శరీర స్థితిలో ఏ భగవంతుడు కనబడాల. ప్రార్థనాలయాలు నువ్వు కొట్టుకున్నవే, మతాలు నువ్వు పెట్టుకున్నవే, ఆ మతాలకు సంబంధించిన ఆచార విధానాలు, సాంప్రదాయాలు, పద్ధతులు అన్నీ నువ్వు పెట్టుకున్నవి. అంటే నువ్వంటే మన ముందు తరాల మనుషులు పెట్టుకున్నాయి. అక్కడ నీకు శరీరపరంగా అంటే నీ భార్య నీకు కనపడినట్టు, నీ తల్లిదండ్రులు నీకు కనపడినట్టు, నీ భర్త నీకు కనపడినట్టు, నీ చుట్టూ ఉన్న మనుషులు నీకు కనపడినట్టు, నీ చుట్టూ ఉన్నటువంటి చెట్లు, చేమలు, జంతువులు, గొట్లు, పొట్లు, సముద్రాలు, నదులు, ఇవన్నీ ప్రపంచంలో నీకు కనపడుతున్నట్టుగా నీకే దేవుడు కనపడాల. నువ్వు ఆ దేవుడు ఆకృతిని పెట్టుకున్నావు, ఆకారాన్ని పెట్టుకున్నావు, అది ఫోటో రూపంలోనో మూర్తి రూపంలోనో పెట్టుకున్నావు, భావ రూపంలో పెట్టుకున్నావు. ఒకవేళ నిరాకార దేవుడైనా భావరూపంలో పెట్టుకున్నావు. దేవుడికి సంబంధించింది అంతా నీకు జరుగుతుంది భావరూపంలో, మనోలోకంలో. నువ్వు కట్టుకున్న ప్రార్థనాలయాలు నీకు బాహ్య రూపంలో కనపడొచ్చు, కానీ అక్కడ బాహ్య రూపంలో ఏమీ లేదు. నీ ఇల్లు ఎలా కట్టావో ప్రార్థనా మందిరం అన్నావు దాన్ని, అంతే. ఇంటికి వాడినయే వాడావు అక్కడ కూడా. నువ్వు ఏ ప్రతిమ పెట్టుకున్నా అది కూడా నువ్వు మామూలుగా వాడిందే, నువ్వు చెక్కుకుందే. అది ఇక్కడ ఉన్న రాయే, అది పాల రాయా, మామూలు రాయా, లేకపోతే లోహాల, పంచలోహాలతో పెట్టుకున్నావా, ఎలా కట్టుకున్నావు, ఏం చేసావు, బంగారమా, ఏదైనా ఈ భూమి మీద దొరికే బంగారంతో నగలు చేయించుకుంటున్నాడు, నువ్వు మూర్తిని చేయించావు, అంతే. తేడా ఏం లేదు. ఈ భౌతికం అంతా సమానంగానే ఉంది, కానీ దేవుడు అన్న భావన దీన్ని ఆధారంగా చేసుకుని భావస్థితిలో సాగుతుంది. అది భావస్థితిలో నువ్వు భావించుకుంటున్నావు. అందుకనే అనేక మంది దేవుళ్ళని భావించుకుంటున్నారు. ఎవరి దేవుడిని వాళ్ళు భావించుకుంటున్నారు, ఎవరి మతాన్ని వాళ్ళు భావించుకుంటున్నారు, ఎవరి విశ్వాసాల నమ్మకాలను వాళ్ళు భావించుకుంటున్నారు, ఊహించుకుంటున్నారు. అలా భావించుకుని ఊహించుకునేటువంటిది ఒకటి మనలో భావస్థితి ఉంది. ఆ భావస్థితిలో ఆగిపోయి నువ్వు నా రక్షణ కోరుకుంటున్నావు.
నిరంతరం నాకు ఏదో కావాలని కోరుకుంటున్నావు అంతే తప్ప అసలు ఈ భావస్థితికి, అంటే నాలో భావస్థితి అంటే మనసుకి, భావస్థితికి ఊహాత్మక స్థితికి, ఈ భావస్థితి ద్వారా చలించే క్రియాత్మకమైన శరీర స్థితికి కారణమైన శక్తి ఏంటి అంటే ప్రాణశక్తి అన్నారు. ఆ ప్రాణశక్తిని తెలుసుకునే ప్రయత్నం నువ్వు చేయట్లేదు. ఎందుకనంటే భావించుకోవడానికి భావశక్తికి ఆధారంగా అనేక విషయాలు ఉన్నాయి. శరీరంతో ప్రపంచం నుంచి గ్రహించిన అనేక విషయాలు ఉన్నాయి. దైవీపరమైన అన్న నువ్వే తయారు చేసుకున్న పదార్థ రూప ప్రార్థనాలయాలు ఉన్నాయి, మూర్తులు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి, ఏదో రూపాలు తయారు చేసుకున్నావు. అవి భావనకి ఊహకి ఆధారంగా ఉన్నాయి, భావించుకోవడానికి ఆధారంగా ఉన్నాయి. అందుకని నువ్వు ఆ భావనలో మళ్ళీ శరీర ప్రక్రియల్ని దైవీ ప్రక్రియల్లో కూడా పెట్టుకున్నావు. శరీరంతో కదపడం, మనసుతో భావించుకోవటం. కాబట్టి నువ్వు మనసుతో భావించుకుంటావు కనుక నీ భావ తీవ్రతను బట్టి, అంటే ఇప్పుడు నా భార్య అనుకునే భావ తీవ్రత, నా పిల్లలు అనుకునే భావ తీవ్రత, నా భర్త అనుకునే భావ తీవ్రత, నా తల్లిదండ్రులు అనుకునే భావ తీవ్రత, నా వాళ్ళు అనుకునే భావ తీవ్రత నాకు ఎంత హయ్యెస్ట్కి వెళ్ళిందంటే, నా వాళ్ళకి ఏమన్నా వస్తే నేను తట్టుకోలేను, దుఃఖించేస్తాను, దుఃఖానికి లోనైపోతాను, పక్క వాళ్ళని మోసం చేసేస్తాను, అన్యాయం చేసేస్తాను, అక్రమం చేస్తాను, అవసరమైతే పక్క వాళ్ళని చంపేస్తాను, అవసరమైతే నేను నా వాళ్ళ కోసం చచ్చిపోవడానికి కూడా సిద్ధమవుతాను, ఎంతకైనా సిద్ధమవుతాను. అది భావ తీవ్రత. అంత భావ తీవ్రతలో నువ్వు భగవంతుడి వైపుకి వెళ్ళి నువ్వే భగవంతుడిని ఊహించుకుంటావు, నాకు కనపడుతున్నాడు అంటావు, నాకు చేస్తాను. ఎందుకని ఇక్కడ చావుకు సిద్ధమైపోవట్లా, నువ్వు చంపేయడానికి సిద్ధమైపోవట్లా. నీ భావ తీవ్రత ఎంత ఉందో చూడు. భౌతికంలో నీ వాళ్ళ కోసం ఎవరినైనా చంపేయడానికి, మోసం చేయడానికి వెనకట్లా నువ్వు, నీ కోసం నీ వాళ్ళ కోసం. అలాగే అక్కడ నీ కోసం నీ వాళ్ళ కోసం నువ్వు చనిపోవడానికి కూడా వెనకట్లా. అలాంటి భావ తీవ్రత అంత ఉన్నప్పుడు, అది నిజమైపోయినప్పుడు భగవంతుడి విషయంలో అది నిజం ఎందుకు అవ్వదు? కాబట్టి నీ ఊహలన్నీ నీకు మహిమలుగా, మాయలుగా, ప్రకటనలుగా, రకరకాలుగా నువ్వు ఊహించుకొని నువ్వు చెబుతూ ఉంటావు. అది భావలోకం, నీ భావలోకం. అందుకని నీకు కనపడిన దేవుడు దేవత పక్కన ఎవరికి కనపడరు చూసుకోండి. ఒకవేళ దేవుడు దేవత నిజమైతే అందరికీ కనపడాలి. ఇప్పుడు ప్రార్థనాలయానికి వెళ్ళాం, ప్రార్థనాలయంలో ఉన్నటువంటి దేవుడు దేవత ఏ మతంలో అయినా అందరికీ కనపడుతున్నారు లేదా? ఆ మూర్తి కనపడుతుందా లేదా? ఆ ప్రార్థనాలయం కనపడుతుందా లేదా? కనపడుతుందిగా. అక్కడ జరిగేటువంటి ప్రార్థనా ప్రక్రియలన్నీ కనపడుతున్నాయి, వినపడుతున్నాయి, అందరికీ సమానంగానే ఉన్న వెళ్ళిన వాళ్ళకి. కానీ ఆ దైవ రూపం నీకు, అంటే ఎక్కడో మహిమగా దేవుడు ప్రత్యక్షమైనట్టు నీకు ఒక్కడికే, నీకు ఒక్కదానికి ఎందుకు కనపడుతుందంటే అది నీ భావలోకం కనుక. నా భార్య నా భావలోకం, నా భర్త నా భావలోకం, నా తల్లిదండ్రులు నా భావలోకం, నా పిల్లలు నా భావలోకం, నా 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 భావలోకం. ఆ నా అనే దానికోసం చచ్చిపోతాను, చంపేస్తాను, ఈ లోపల ఎన్ని స్టేజీల్లో ఎన్ని రకాలుగా చేయొచ్చు అన్ని చేస్తాను. అదే భావ తీవ్రత అక్కడికి వెళ్ళింది భావలోకంలో. అందుకని ఎవరైతే ఆధ్యాత్మిక చదువుకోరో, ఆత్మజ్ఞానం చదువుకోరో వాళ్ళు దేవుడు అంటారు, దేవత అంటారు. ఒక మతము, ఒక పరిమితి, ఒక పరిమితిలో, ఒక విధానంలో ఉండిపోతారు, విభేదిస్తారు. ఎందుకని నీకు తెలీదు. నా మతం వేరు, నా మార్గం వేరు, నా దేవుడు వేరు, నా పద్ధతి వేరు, నాకు నా దేవుడికి ఉన్న సంబంధం వేరు. అదే దేవుడిని 1,000,000 మంది పూజిస్తూ ఉండొచ్చు, 1,000,000 మంది పూజించవచ్చు, కానీ నాకు ప్రత్యేకం. ఎందుకని మా ఆవిడ నాకు ప్రత్యేకం, మా ఆయన నాకు ప్రత్యేకం, నా పిల్లలు నాకు ప్రత్యేకం, నా తల్లిదండ్రులు నాకు ప్రత్యేకం, నా వాళ్ళు నాకు ప్రత్యేకం, నా వస్తువు, నా వాహనం, నా స్నేహితుడు నాకు మాత్రమే ప్రత్యేకం. అలా నా దేవుణ్ణి 1,000,000 మంది పూజించవచ్చు, కానీ నాకు ప్రత్యేకం, నేను ఆ దేవుడికి ప్రత్యేకం. ఎందుకని మానవ సంబంధాలు ఎలా ఉంటాయి అలాగే పెట్టుకుంటుంది అక్కడ. అంటే దానినే భావించగలదు నా మనసు. మానవ సంబంధాలలో ఎలా భావించుకుంటుందో నా మనసు అలా మాత్రమే భావించగలదు భగవంతుడిని కూడా. భావస్థితి అంతే. అందుకని ఆ దేవుడు, ఆ దేవత ఏదో నాకు కనబడిపోయారు, నా చెవిలో గుసగుసలాడేశారు, నాకు దర్శనాలు అయిపోయినాయి, అవి అయిపోయినాయి కొంతమంది చెబుతూ ఉంటారు. ఏంటి భావ తీవ్రతలోకి వెళ్తే ఇప్పుడు మర్డర్లు చేస్తున్నారు, అందరూ చేయరుగా. మానభంగాలు చేస్తున్నారు, అందరూ చేయరుగా. కొంతమంది సూసైడ్లు చేసి చచ్చిపోతారు, అందరూ చచ్చిపోరుగా. వాళ్ళు ఎంతమంది ఉంటారు? 1,000,000 మందిలో 10 మంది ఉంటారు, 1,000,000 మందిలో 50 మంది ఉంటారు. అలాగే ఇలా చెప్పేవాళ్ళు కూడా 1,000,000 మందిలో 10 మందో 4 5 ఉంటారు. ఎందుకని భావ తీవ్రత. అది సత్యమా అసత్యమా కాదు, వాళ్ళకి సత్యం, అది భావ తీవ్రత. ఆ చచ్చిపోయినవాడు ఇప్పుడు సూసైడ్ చేసుకున్నాడు, ఎందుకంటే అనవసరంగా సూసైడ్ చేసి చచ్చిపోయాడు, పిచ్చి తగలయ్యా అంటాం. కానీ వాడి భావ తీవ్రత అది. మనం చచ్చిపోం ఆ స్థితిలో. అలాగే ఎందుకంటే ఎదుటోడిని చంపేశాడు అన్యాయంగా అంటాం, ఎందుకంటే అసలు అనవసరంగా మానభంగాలు చేశారంటాం.
అందరూ చేయరుగా, మనం చేయంగా. వాడు చేశాడు, వాడు భావ తీవ్రత. అలాగే వాళ్ళకి ఎందుకు కనపడ్డారంటే వాళ్ళ భావ తీవ్రత కనపడ్డారని వాళ్ళు అనుకుంటున్నారు, వాళ్ళ భావ తీవ్రత అది. అందుకే వాళ్ళకి కనపడిన దేవుడు ఎవరికి కనపడ్డా, వాళ్ళకి కనపడిన దేవత ఎవరికి కనపడరు. పాపం ఈ జ్ఞానం తెలియని మనుషులు అటువంటి వాళ్ళని పట్టుకు అనుసరిస్తూ వెళ్ళిపోతుంటారు. అందులో మళ్ళీ కనపడకుండా భావ తీవ్రత లేకుండా మోసం చేసేవాళ్ళు కూడా బోళ్ళు మంది ఉన్నారు. కనీసం కొన్ని భావ తీవ్రతలో చెబితే అది కొంత అనుకోవచ్చు, అది కూడా నిజం కాదు. ఎందుకంటే భావ తీవ్రత అది సత్యం కాదు, అది వాళ్ళకే అనిపిస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మహిమలు మాయలు కొందరికే జరుగుతాయి, కొందరి దగ్గరే జరుగుతాయి, కొందరే వాటిని నమ్ముతారు, కొందరే వాటిని ఉన్నవని చెబుతారు. కారణం ఏంటి అంటే అందరికీ అది సత్యమైతే అందరికీ ఒకటే, సూర్యుడు అందరికీ ఒకటే, భూమి అందరికీ ఒకటే, నీళ్లు అందరికీ ఒకటే, పంచభూతాలు అందరికీ ఒకటే, ఆహారం అందరికీ ఒకటే, అనుభవించేటువంటి పంచేంద్రియాలకు సంబంధించిన అన్నీ అందరికీ ఒకటే కనపడతానే ఉంటాయి అక్కడ. కానీ మనసులు భావాలకు వచ్చేటోడికి ఎవరి భావాలు వాళ్ళు భావించుకుంటారు కాబట్టి అవి మారిపోతాయి. అవి భౌతికంలోనూ మారిపోతాయి, ఆధ్యాత్మికంలోనూ మారిపోతాయి. అవి ఎవరికి కనపడవు, భావం కనపడదుగా. భావం ఎవరిదైనా ఎవరికైనా కనపడుతుందా? కనపడదుగా. అందుకని భార్యకు కనపడిన దేవుడు భర్త కనపడ్డు. భార్య రోజులు వేసి నాకు ఈ కళ వచ్చింది, ఆ కళ వచ్చింది, అమ్మవారు వచ్చింది, అయ్యవారు వచ్చారు, నా మత ప్రవక్త దిగిపోయాడు, నేను కూడా ప్రవక్తనే అని చెప్పాడు, నేను కూడా దూతనే అని చెప్పాడు, నన్ను కూడా ప్రసంగాలు మొదలు పెట్టమన్నాడు, అందరికీ చెప్పేయమన్నాడు అని భార్య అనొచ్చు, భర్త అనొచ్చు, పక్క మన కుటుంబ సభ్యులు ఎవరైనా అనొచ్చు. ఎందుకని అది భావ తీవ్రత, భావానికి సంబంధించింది. ఇదంతా ఎవరు చేస్తారు అంటే మళ్ళీ చెబుతున్నా, నేను దేవుణ్ణి తెలుసుకోను, నేను దేవుడు ఉన్నాడని నమ్ముతాను. ఆ దేవుడు ఉన్నాడని ఎందుకు నమ్ముతాను అంటే నా రక్షణ కోసం నమ్ముతాను. సింపుల్ థింగ్ అంతే. అప్పుడు ఇవన్నీ వచ్చేస్తాయి. అక్కడ నన్ను రక్షించమని అడిగేది వచ్చేస్తుంది, ఆ రక్షిస్తున్నటువంటి కల్పనలు నేను కల్పించుకోవటం వచ్చేస్తుంది, ఆ దేవుడికి సంబంధించిన మహిమలు మాయలు అన్నీ ఇంకా చెప్పడం అన్నీ వచ్చేస్తాయి. ఊరికనే అవన్నీ మామూలుగా ఉంటాయి అంతే, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. మీరు చూడండి, ఇన్ని మహిమలు మాయలు చెబుతారా, మళ్ళీ మిమ్మల్ని అడిగి డబ్బులు తీసుకుంటారు. ఇప్పుడు దేవుడు కనపడటం నిజమైతే, దేవుడు మాట్లాడటం నిజమైతే, దేవుడితో మహిమలు మాయలు చేయించగలిగిన సామర్థ్యం వెళ్ళకుంటే డబ్బులు ఎందుకు? నీ డబ్బులు ఎందుకు? డబ్బు అసలు తుచ్చమైంది కదా, అది భౌతికమైంది కదా. నీ డబ్బులు కావాలి, నీ వస్త్రాలు కావాలి, నీ సేవలు కావాలి, నీ ఆహార ధాన్యాలు కావాలి, నీ ఇక్కడ భూమి మీద ఉన్న అన్నీ కావాలి. మళ్ళీ ఎందుకని శరీరానికి అవే కావాలి. మీరు లాజిక్ అర్థం చేసుకుంటే మీకు ఆధ్యాత్మిక చదువు అర్థం అవుద్ది. అంతే తప్ప నేను ఎవరిని విమర్శించట్లా, అసలు ఎవరిని విమర్శించాలన్న ఉద్దేశమే లేదు, విశదీకరించి చెబుతున్నా. మీరు మహాత్ములనండి, దేవుళ్ళనండి, దేవతలనండి, భూమి మీద శరీరంతో ధరించిన అందరూ శరీరపరంగా మనం తీసుకున్నవే తీసుకున్నారు, మళ్ళానే జీవించారచ్చు, మనం తిన్నవే తిన్నారు. మరి మహిమలు ఎక్కడ జరుగుతున్నాయి? మానసిక లోకంలో. మహిమలు మాయలు చెప్పబడిందంతా మానసిక లోకంలో, అది భావలోకం. మనకు ఇప్పుడు భావం అలాగే ఉంది కదా, మనది కూడా. మన భావం ఎవరిది పక్క వాళ్ళకి తెలియదు. అందుకని మీరు కరెక్ట్గా దాన్ని అర్థం చేసుకోగలిగితేనే ఇది కుదురుతుంది. అయితే మా శరీర లోకాన్ని అంటే క్రియాత్మక స్థితిని, భావస్థితిని దాటలేరు సామాన్యులు. ఎందుకనంటే నువ్వు అసలు దేవుణ్ణి తెలుసుకోవాలనుకోవట్లా, దేవుడి నుంచి పొందాలనుకుంటున్నావు, రక్షణ కావాలనుకుంటున్నావు, కోరుకోవాలంటున్నావు అంతే. కాబట్టి నువ్వు ఎప్పటికీ భావస్థితిలో నీకున్న రెండే, ఇప్పుడు శరీర స్థితి, క్రియాత్మక స్థితి, భావస్థితి. అది సహజం. భగవంతుడితో కూడా ఇలాగే ఉంటావు, దైవస్థితిలో కూడా ఇలాగే ఉంటావు. శరీర స్థితితో ఉంటావు క్రియాత్మకంగా, భావస్థితిలో ఉంటావు ఊహాత్మకంగా. కాబట్టి నీకు ఎప్పటికీ జ్ఞానం రాదు. అందుకని ఇప్పుడు గొడవలు పడేటువంటి మతాలు కానీ, మార్గాలు కానీ, విధానాలు కానీ, మహిమలు కానీ, మాయలు కానీ ఏమైనా ఉండే ఇవన్నీ భావస్థితిలో, శరీర స్థితిలో ఉన్నాయి. భావస్థితికి శరీర స్థితికి ఆధారమైన స్థితికి వెళ్ళగలవా? ఇది మహాత్ములు చెప్పింది. అయ్యా మేము వెళ్ళాము, మేము కనుక్కున్నాము, మేము చదివాము. మీరు భావస్థితిలో శరీర స్థితిలో ఉన్నంత కాలము మీరు భౌతికంలో ప్రాపంచికంగా ఎలా క్రియలు చేసుకొని బతుకుతారో, ఎలా భావించుకుంటారో, అంటే భయానికి, ఆందోళనకి, దుఃఖానికి, సుఖానికి ఎలా లోనవుతారో, ఎలా ఊహించుకుంటారో వాటిని, దైవత్వంలో కూడా అదే జరుగుద్ది. ఎందుకంటే రెండు అక్కడ ఉన్నాయి, అయ్యే శరీరం మనసులే. క్రియాస్థితి, భావస్థితి అంతే. అది భౌతికమైన ఆధ్యాత్మికమైన మీరు చేసేది ఇంతే, దేవుడి పేరు చెప్పినా అంతే జరిగేది. కానీ మేము తెలుసుకుంది ఏంటంటే ఈ రెండు స్థితులకి ఆధారమైన ప్రాణశక్తి స్థితిని తెలుసుకున్నాం. శక్తి స్థితి అది. క్రియాస్థితి శరీర స్థితి, భావస్థితి మనోస్థితి, శక్తి స్థితి ప్రాణశక్తి స్థితి. దాన్ని తెలుసుకున్నాం.
దాని దాకా ప్రయాణించాం. అదే రెండింటికి ఆధారమై ఉంది, భావస్థితికి క్రియాస్థితికి. అప్పుడు తెలిసింది మాకు అసలు భావం లేదు, క్రియ లేదు, ఇదంతా భ్రమ, ఉన్నదంతా శాశ్వతంగా ఉన్నదంతా కూడా శక్తి. ఆ శక్తి సర్వవ్యాపకంగా, నిశ్చలంగా, నిర్మలంగా, ప్రశాంతంగా ఉంది అని మేము అందులో లీనమైపోయాం. అప్పుడు మాకు ఈ ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలు, ఈ బాధలు, కష్టాలు, కోరికలు, కన్నీళ్లు ఇవేం అనిపించట్లా. సర్వవ్యాపకంగా హాయిగా సంతృప్తిగా ఉన్నట్టుంది, ప్రశాంతంగా, అంటే చెక్కు చెదరని ప్రశాంతత ఉంది, హాయిగా ఉంది అంతే. హాయి అంటే ఏదో వస్తువులు తింటే వచ్చిన ఆనందం, స్త్రీ పురుషులు కలిస్తే వచ్చిన ఆనందం, అలాంటి హాయి కాదు. ఏ దుఃఖము లేని ఆనందం, ఏ బాధ లేని ఆనందం, అంటే ఏ బాధ లేని స్థితి, ఏ దుఃఖము లేని స్థితి, ఏ కష్టము లేని స్థితి, ఏ కన్నీళ్లు లేని స్థితి, ఏ సమస్య లేని స్థితి, అంతే. అంతే తప్ప ఏదో పొందితే వచ్చిన స్థితి ఆనందం కాదు, స్త్రీ పురుషులు కలిస్తే వచ్చిన శారీరక సుఖం కాదు, ఏదో నాకు నచ్చింది తింటే వచ్చిన రుచి సుఖం కాదు, నేనేదో చూస్తే నాకు కలిగిన దృశ్య సుఖం కాదు, నేనేదో వింటే నాకు కలిగిన శబ్ద సుఖం కాదు, నాకు చక్కటి స్పర్శలు తగులుతుంటే, ఏసీలు ఫ్యాన్లు తగులుతుంటే వచ్చిన స్పర్శ సుఖం కాదు, అసలు అలాంటిది కానే కాదు. ఏమీ లేనప్పుడు, ఏ సమస్య లేనప్పుడు, ఏ దుఃఖము లేనప్పుడు, ఏ బాధ లేనప్పుడు, ఏ కష్టము లేనప్పుడు, అసలు ఏ సమస్య లేనప్పుడు, ఏ విధమైన సమస్య లేనప్పుడు ఉన్నటువంటి ఒక నిశ్చలత, హాయిగా ఉందంతే. కావలసింది లేదు, అంటే కోరుకునేది కోరిక లేదు, కావాలని లేదు, అసలు వద్దని లేదు, వద్దని తోసేసేది లేదు, కావాలని కోరుకునేది లేదు. ఎందుకని? సర్వవ్యాపక నిశ్చలత్వం అనుభూతి చెందుతుంది, ఆకాశ స్థితి. దాన్ని మీకు చెప్పటం కోసం, ఎలా ఉంటుంది అది అన్నప్పుడు ఆకాశం వలె, ఆకాశం ఉందిగా, అలా సర్వవ్యాపక నిశ్చల స్థితిగా ఉంది మా మనసు. అప్పుడు అర్థమైంది, అరే ఈ స్థితికి చేరాలి. పాపం కింద స్థితిలో శరీరం నేను అనుకొని మనుషులంతా ఇబ్బంది పడుతున్నారు, పరిమిత భావంలో ఉంటున్నారు, అందుకని చచ్చిపోతున్నాం అనుకుంటున్నారు, పుడుతున్నాం అనుకుంటున్నారు. అసలు చావట్లేదు, పుట్టట్లేదు. వీళ్ళని చంపేటువంటి దేవుడు లేడు, వీళ్ళని పుట్టించేటువంటి దేవుడు లేడు. ఇదంతా ఊరికనే ఒక భ్రమాత్మకంగా అనిపిస్తున్నది. శరీర భావంలో ఉన్నోళ్ళకి, మనోభావంలో ఉన్నోళ్ళకి కలుగుతున్న భ్రమ మాత్రమే. అందుకే బ్రహ్మ సత్యం, జగత్ మిథ్య అన్నారు. మిథ్య అంటే భ్రమ మాత్రమే అని. అదొక భ్రమ. ఎలాంటి భ్రమ? ఇప్పుడు పడుకున్నాం, నిద్రపోయాం, కలగన్నాం, కలలో అనేకం జరిగిపోయినాయి. కల్లో మనకు పెళ్ళైపోయింది, అద్భుతమైనటువంటి జీవిత భాగస్వామి ఇచ్చారు, పిల్లలు పుట్టేశారు, పిల్లల్ని చదివిస్తున్నాం, చక్కటి ఉద్యోగాలు చేసుకుంటున్నాం, పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, పిల్లలకి పెళ్లిళ్ళు చేసేసాం, మనం ముసలోళ్ళం అయిపోయాం. మనం బాగా ముసలోళ్ళం అయిపోయినాక పిల్లలంతా పెద్దోళ్ళు అయిపోయి వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళకి పిల్లలు పుట్టారు. మనకు మనవడిని మనవరాలని చూడాలనిపిస్తుంది, వాళ్ళు తీసుకురావట్లా. ఉద్యోగాల కోసం వాళ్ళు ఎక్కడెక్కడో బతుకుతున్నారు, మనమేమో ఇక్కడ ఉండిపోయాం. అయ్యో నా పిల్లలు, నా మనవడు, నా మనవరాలు అనిపిస్తుంది. భార్యాభర్తలు ఇద్దరం రోధిస్తున్నాం, అలాగే జీవితం గడుపుతున్నాం. ఏదో ఫోనుల్లో మాట్లాడుకుంటున్నాం, వాట్సాప్ కాల్స్ చేసుకుంటున్నాం. అలా ఆ వాట్సాప్ కాల్స్లోనే, ఆ వీడియోలో మనవడిని మనవరాలని, పిల్లల్ని, కొడుకుని, కూతుర్ని, కోడల్ని, అల్లుడిని చూసుకొని సంతృప్తి పడిపోతున్నాం. అయ్యా ఒకసారి రండిరా, మేము రాలేకపోతున్నాం, పెద్దోళ్ళం అయిపోయాం, కనపడండిరా అంటున్నాం. లేదా మమ్మల్ని తీసుకెళ్ళి మీ దగ్గర ఉంచుకుంటారా, అక్కడ ఉంటామంటున్నాం, కానీ వాళ్ళు తీసుకెళ్ళరా. ఇలాంటి దుఃఖంలో ఉండగా జీవిత భాగస్వామి హఠాత్తుగా చనిపోయారు. తప్పన ఒంటరివాడిని, ఒంటరిదాన్ని అయిపోయిన భావన వచ్చింది. నా జీవిత భాగస్వామి అచేతనంగా నా పక్కన పడిపోయి ఉంటే ఆ శవాన్ని చూసి, అయ్యో నా జీవిత భాగస్వామి ఇన్నేళ్లు నాతోనే ఉంది అని దుఃఖంతో టప్పన లేచాను. కళ్ళ మెలకు వచ్చేసింది. ఇప్పుడు మెలకు లేచిపోయాను, మంచం మీద కూర్చున్నాను. అసలు మంచం మీద కూర్చున్నాను. ఇప్పుడు చుట్టూ చూశాను, ఇదంతా కళ. కానీ శరీరం ఆ పాత భావంలోనే, దుఃఖ భావంలోనే ఉంది. చెమటలు పెట్టినాయి, గుండె దడదడ కొట్టుకుంటుంది. అయ్యో నా జీవిత భాగస్వామి చనిపోయారనే వేదన లోపల కలుగుతుంది. ఇంకా ఉంది అది, దాని హ్యాంగ్ ఓవర్ ఉంది, ఇంకా శరీరాన్ని పట్టుకొని ఊపుతుంది అది. నిదానంగా చుట్టూ గమనించి చూసి పక్కన ఉన్న వాటర్ బాటిల్లోని తీసుకొని కొంచెం మంచినీళ్ళు తాగి, ఇదంతా కళ, ఇదంతా కళ, ఇదంతా కళ అని నాకు నేనే చెప్పుకున్నా. పాత భావాలన్నీ పోయినాయి. అసలు నాకు పెళ్ళి అవ్వాల. ఏదో పెళ్లి గురించి ఆలోచనలు వచ్చినాయి, ఏదో సినిమాలు చూశాను. ఆ సినిమాల్లో ఇదిగో నేనున్న స్థితి నుంచి ఇంతవరకు నడిచింది ఆ సినిమా. అందుకని నాకు అదంతా నాకే అన్వయించుకొని కళ వచ్చింది.
కానీ ఇప్పుడు ఏం జరిగింది, ఆ కళ అంతా నిజంగా అనిపించింది కళ సాగుతున్నంతసేపు. లేచి మెలకు వచ్చినాక ఇది కళని నాకు నేను చెప్పుకుంటే 4 సార్లు 10 సార్లు, అప్పుడు ఆ కళకు సంబంధించినటువంటి భావ తీవ్రత తగ్గి నా శరీర ప్రకంపనలు తగ్గినాయి. అప్పటి వరకు కళ నిజమే. అలాగే నేను అనంత ఆత్మశక్తిని, అంటే అదేం గొప్ప విషయం కాదు, సర్వవ్యాపక ఆకాశ స్థితి అదే, నాలో ఉన్న ప్రాణశక్తి అదే. నేను ఆ ప్రాణశక్తిని, నేను ఆత్మశక్తిని అని ఆ ఆకాశ స్థితికి చేరే వరకు నేను శరీరము, ఈ సృష్టి ఉంది, చెట్లు ఉన్నాయి, పొట్లు ఉన్నాయి, గొట్లు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, నేను ఇవన్నీ అనుభవిస్తున్నాను, నేను పుట్టాను, పెరుగుతున్నాను, నా వయసు పెరిగిపోతుంది, నాకు ఇది దొరుకుతున్నాయి, దొరకట్లేదు, సుఖదుఖాలకు లోనవుతున్నాను అని శరీర భావానికి సంబంధించిన మనోభావాలన్నీ భావించుకుంటూనే ఉంటాను, శరీర క్రియలు చేస్తూనే ఉంటాను. ఇది ఇలా జీవించుకుంటూ ఇదే నిజం అనుకుంటూనే ఉంటాను. ఎందుకని కళలో అది నిజమనే అనుకున్నాగా, కళ సాగుతున్నంతసేపు మెలకు వచ్చి లేచే వరకు. అలాగే ఇది నిజం అనుకుంటాను ఎప్పటి వరకు అంటే నా ప్రాణశక్తిని నేను తెలుసుకునేవారు. ప్రాణశక్తి మళ్ళీ బయట ఎక్కడో లేదు, నా శరీరానికి, నా భావస్థితికి, అంటే క్రియాత్మకమైన నా శరీరానికి భావమైనటువంటి భావస్థితి అయినటువంటి నా మనసుకి ఆధారమైంది ఏంటి, నా ప్రాణశక్తే. అంటే నా మనసు నా ప్రాణశక్తిలోనే ఉంది, అదే మనసు అదే ప్రాణశక్తిలో ఈ శరీరం ఉంది, వీటికి భిన్నంగా ఏం లేదు. ప్రాణశక్తిలోకి వెళ్ళిపోతే ఈ 2 కళని తెలుస్తుంది, మిథ్యని తెలుస్తుంది. అది తెలుసుకున్న మహాత్ములు చెప్పారు, బ్రహ్మసత్యము జగత్ మిథ్య అంటే ఊరికినే ఉన్నట్టు అనిపిస్తుంది అంతే నీకు అని. కానీ నువ్వు ఆ సత్యంలోకి వెళ్ళిపోతే దీని ధ్యాస నీకు ఉండదు అని. ఇప్పుడు మనం ఎదురుగుండా ఒక విషయాన్ని చూస్తున్నాం, కళ్ళు తెరిచాం, ఎదురుగుండా ఏదో కనపడుతుంది, కళ్ళు మూసుకున్నాం, కనపడుతుంది అది. నువ్వు కళ్ళు మూసుకుంటే లేదు ఈ ప్రపంచం, రెప్ప కొడితే అసలు ఈ ప్రపంచం లేదు. కానీ రెప్పలు తెరిచి విప్పార్చి చూసి అన్నీ విని పంచేంద్రియాలతో గ్రహించి ప్రపంచం ఉందనుకుంటున్నావు. ఓకే, ఉంది. ఎప్పుడు నువ్వు శరీరంతో ఉన్నంత వరకు, నువ్వు భావస్థితిలో ఉన్నంత వరకు. నువ్వు ప్రాణశక్తి స్థితికి వెళ్ళిపోతే, సర్వవ్యాపక ఆకాశ శక్తికి వెళ్ళిపోవటానికి ఆకాశంలోకి నువ్వు ఎగిరే ఎక్కర్ల విమానంలాగా, రాకెట్ లాగా నీలోనే ఉన్న నీ ప్రాణశక్తికి, శరీర స్థితిని దాటి, మనోస్థితిని దాటి నీలోనే ఉన్న నీ ప్రాణశక్తికి వెళ్తే అదే ధ్యానం, అదే తపస్సు, అదే అన్వేషణ, అదే పరిశోధన, అదే సెల్ఫ్ ఎంక్వైరీ, అదే సెల్ఫ్ రియలైజేషన్. ఎన్ని సాధనలైనా దానికోసమే వెళ్తే, ఇది ఇప్పుడు దాకా నేను భావించుకుంటున్నాను అంతే, ఇది కళ లాంటిదే అని తెలుస్తుంది నీకు. మహాత్ములు అందరూ అదే చెప్పారు. నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ జీవితంలో నీకు వచ్చింది చిన్న కళ, మొత్తం నీ జీవితం నీకు పెద్ద కళ అంతే. అది నీకు నువ్వు మరణించినాకేం తెలుస్తుంది ఇది పెద్ద కళ అని చెప్పారు. ఒకవేళ ఇప్పుడు నువ్వు చదువుకోవనుకో, నువ్వు మరణించినాకేం తెలుస్తుంది నీకు ఇది కళ అని. ఎందుకంటే ఇలాంటి కళలు బోల్డ్ వస్తూ ఉంటాయి, జరుగుతూనే ఉంటాయి. అందుకని దేవుడు అంటే ఎవరు అంటే, ఇప్పుడు ప్రశ్న ఏంటి, దేవుడు అంటే ఎవరో అంటే, దేవుడు అంటే ఎవరు ఎలా చెబుతావు? దేవుడిని తయారు చేసుకున్నాడు మనిషి. దేవుడు అంటే ఎవరు అంటే కరెక్ట్గా చెప్పాలండి, అనంత ఆత్మశక్తి. అప్పుడు దాన్ని దేవుడు అనకూడదు, శక్తి అనాలి. దేవుడు అంటే రూపం ఉంది, దేవుడు అంటే మతం ఉంది, దేవుడు అంటే విధానం ఉంది, పద్ధతి ఉంది, ఆచారం ఉంది, సాంప్రదాయం ఉంది. దేవుడు అంటే ఒక మూర్తి ఉంది, ఒక ప్రార్థనాలయం ఉంది. కానీ అవన్నీ నువ్వు శరీర భావంతో ఏర్పాటు చేసుకున్నావు, అసలు శరీరమే నిజం కాదు. అవన్నీ నువ్వు మనోభావంతో ఏర్పాటు చేసుకున్నావు, అసలు భావస్థితే నిజం కాదు. ఇప్పుడు భావస్థితి వెళ్ళి ప్రాణశక్తిలో కలిసిపోతే అసలు శరీర భావనే ఉండదు నీకు. గాఢ నిద్రలో నీకు ఎలా శరీర భావన ఉండదో, అప్పుడు ఏం జరిగింది? ఏమీ జరగలేదు. నీ భావస్థితి ప్రాణశక్తిలో లీనమైపోయింది. అందుకని శరీరం ఉందని నీకు తెలియదు. అసలు నీ నిద్రలో నీకు శరీరం లేదు కదా. అలాగే మెలకువలో నీ భావస్థితిని నువ్వు ప్రాణశక్తిలో కలిపేస్తే అప్పుడు కూడా శరీరం లేదు. అదేంటంటే ఉందంటున్నారు, మహాత్ములు ఉన్నారు, తిరుగుతున్నారు, కనపడుతున్నారు, ఎంతమంది ఉన్నారు, ఇన్ని చెట్లు ఉన్నాయి, ఇన్ని పుట్లు ఉన్నాయి, ఇన్ని గొట్లు ఉన్నాయి అంటావా? అంటావు. ఎందుకన్నావు? తప్పకుండా అంటావు. ఎందుకని? నువ్వు శరీరం కనుక, నువ్వు భావస్థితిలో ఉన్నావు కనుక, నీకు ప్రాణశక్తి నీకు తెలియదు కనుక. తెలిస్తే చెబుతున్నాను, దానికి ఆధారం సృష్టి పెట్టింది. నేను చెప్పేది ఏంటి? నిద్రాస్థితిలో నువ్వు నీకు ఎందుకు తెలీదు? నువ్వు ఉన్నావుగా,
నీ శరీరం ఉందిగా, పడుకొని ఉన్నావుగా, మళ్ళీ పొద్దున్నే లేస్తున్నావుగా, మెలకు వస్తుందిగా, కానీ నీకు ఎందుకు తెలియదు? నిద్రాస్థితిలో నువ్వు తెలియటం ఏంటి? నీ దేవుడు తెలియదు, నీ మతం తెలియదు, నీ నీ మొత్తం సంబంధించిన పరివారం తెలియదు, నీ సంపదలు తెలియదు, ఆఖరికి నీ శరీరం కూడా నీకు తెలియదు, నేనన్న భావన కూడా లేదు. ఏమైంది మరి? ఇది నిద్రాస్థితిలో మాయమైపోయిందా? నిద్రాస్థితిలో అన్ని మాయమైపోయినాయా? ఎటవుతాయి? ఉంటే ఉండాలిగా, కనీసం నువ్వన్నా ఉండాలిగా. పోయి నేను నిద్రపోతున్నానని నీకు తెలియాలిగా. ఏమండి, నేను భోజనం చేస్తున్నాను, నేను కాలకృత్యాలు తీర్చుకుంటున్నాను, నేను సినిమా చూస్తున్నాను, నేను ఉద్యోగం చేస్తున్నాను, నేను డ్రైవింగ్ చేస్తున్నాను, నేను పని చేస్తున్నానని చెబుతావుగా. అలా నేను నిద్రపోతున్నానని అన్నా తెలియాలిగా నీకు. కనీసం నేను ఉండాలిగా నిద్రపోతున్నప్పుడు, నేనని తెలియాలిగా. అంటే భావశక్తి ప్రాణశక్తిలో కలిసిపోయినప్పుడు భావమే లేని అభావ స్థితికి వెళ్ళిపోతావు కనుక నువ్వు ఎప్పుడు ఉంటావంటే భావం ఉన్నప్పుడు ఉంటావు. అది రోజు నిద్రలో ప్రత్యక్ష సాక్ష్యంగా అక్కడ ఉంది. కాకపోతే వెళ్ళే దమ్ము మనకు లేదు. ఎందుకు లేదంటే మనం కోరికలు కోరుకుంటున్నాం, రక్షణ కోరుకుంటున్నాం, శరీరం నేనని నమ్ముతున్నాం. ఎప్పుడు నిరంతరం నాకు భోగాలు కావాలి, రక్షణ కావాలి, సుఖాలు కావాలి అంటున్నాం. అందుకు ఎవరో తయారు చేసిన ఒక దేవుడిని, ఒక మతాన్ని పట్టుకొని వెళ్తున్నాం. అసలు ఆ దేవుడు అంటే ఎవరో తెలుసుకోవట్లా, దైవ చదువుకోవట్లా. అది మనలోనే ఉన్న ప్రాణశక్తి అని తెలుసు చదువుకుంటే. మనలోనే ఉన్న ప్రాణశక్తి వరకు మనం అసలు ప్రయాణమే చేయట్లే. కాబట్టి దేవుడు అంటే ఎవరు అంటే, దేవుడంటే నీలో ఉన్న ప్రాణశక్తి. దేవుడంటే మొత్తం సృష్టికి ఆధారమైనటువంటి విశ్వశక్తి, సృష్టి శక్తి. నీలో ఉన్న ప్రాణశక్తి అదే, సృష్టి శక్తి అదే, విశ్వశక్తి అదే, ఆత్మశక్తి అదే, శక్తి అదే. సైన్స్ చెప్పిన శక్తి అదే, ఆధ్యాత్మిక మార్గంలో మహాత్ములు చెప్పిన శక్తి అదే. ఉన్నది ఒకటే శక్తి. మరి నువ్వు ఆ శక్తిని తెలుసుకోవుగా. అందుకని దేవుడు అంటే ఎవరు అన్న దానికి ఆన్సర్ ఏముంటుంది మళ్ళీ నీకు? నీ నమ్మకాన్ని పెట్టి ఉంది. కానీ దేవుడు అంటే ఎవరు అంటే శక్తి, మొత్తం సృష్టికి కారణమైన శక్తి. ఇప్పుడు నిద్రలో ఏం జరిగింది? శరీరం తీసుకెళ్లి మంచం మీద పడేసాను, నిద్రపోయింది. కాసేపు ఆలోచనలు సాగినాయి, దాన్ని స్వప్నలోకం, కలలు అన్నాను. తర్వాత మనసు ఆగిపోయింది. మనసు నిద్రపోయింది అంటాం మనం కాదు, మనసు ప్రాణశక్తిలో విలీనమైపోయింది, ప్రాణశక్తిలో కలిసిపోయింది. అంటే భావస్థితి ప్రాణశక్తిలోకి వెళ్ళిపోయింది. ప్రాణశక్తే భావస్థితికి మూలమై ఉంది. అక్కడ ప్రాణశక్తిలో కలిసిపోయినప్పుడు ప్రాణశక్తి ఆకాశ స్థితి, సర్వవ్యాపక ఆకాశం అది. దాంట్లో ఏమీ లేదు, నిశ్చలత్వం ఉంది. దాంట్లో ఏమీ లేదు, ఏమీ లేని స్థితి ఉంది. శక్తి ఏమీ లేనట్టుగా ఉంది. ఏమీ లేనట్టుగా ఏంటంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. అంటే శబ్దములుగా ఉన్నట్టుగా లేదు, స్పర్శలుగా ఉన్నట్టుగా లేదు, రూపములు దృశ్యములుగా ఉన్నట్టుగా లేదు, రస అంటే రుచులుగా ఉన్నట్టుగా లేదు, గంధ అంటే వాసనలుగా ఉన్నట్టుగా లేదు. అలా ఏమీ లేనట్టుగా శక్తి ఉంది. అందుకే ఆకాశం మనకు ఖాళీగా ఉందంటాం. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏ స్థితికి వెళ్ళావు? భావస్థితి ప్రాణశక్తి స్థితిలో లీనమైనప్పుడు నిద్రలో నువ్వు ప్రాణశక్తి స్థితికి వెళ్ళిపోయావు. ప్రాణశక్తి స్థితికి వెళ్తే ఏం జరిగింది? అసలు నేనే లేను కదా. నేను లేకపోవడం లోకమే లేదు, దేవుడు లేడు, మతం లేదు, మార్గం లేదు, గురువు లేడు, విధానం లేదు, పద్ధతి లేదు, సృష్టి లేదు, నేను లేను. అసలు నేనే లేను. నేనుంటే కదా ఇవన్నీ ఉండేది. నా కుటుంబ సభ్యులు లేరు, నా సంపదలు లేవు. నేను కొట్టుకు చచ్చిపోయి నేను భావంలో వాళ్ళ కోసం ప్రాణం తీసేసి, లేదా వాళ్ళ కోసం ప్రాణం తీసుకునే స్వభావం ఉన్నటువంటి భావస్థితి కలిగిన నేను ప్రతి నిద్రలోనూ ఆ భావాన్ని కోల్పోతున్నాను. ప్రతిరోజు అదే భావస్థితిని మెలకువలో తెలుసుకున్నారు. ఈ భావాన్ని తీసుకెళ్లి ప్రాణశక్తిలో కలిపేశారు మహాత్ములు. అంతే. ఆధ్యాత్మిక చదువు చాలా తేలిక, ఆత్మజ్ఞాన చదువు చాలా తేలిక. కానీ అలా కలపటం మనకి ఇష్టం ఉండదు. ప్రాబ్లం అది. శరీరంతోనే ఇష్టం, ఎందుకని అనుభవించటానికి ఉంది అక్కడ. మనసుతోనే ఇష్టం, ఎందుకని భావించుకోవటానికి ఉంది అక్కడ. భావించుకోవడానికి లేకుండా, శరీరంతో అనుభవించడానికి లేకుండా, నిర్లిప్తంగా, నిరామయంగా, నిశ్చలంగా, సర్వవ్యాపక ఆకాశంగా, శూన్యంగా అయిపోవటానికి మనకే ఇష్టం లేదు. అలా కొంతమంది ప్రయత్నించి ఉన్న సత్యాన్ని తెలుసుకున్నారు. నువ్వు వెళ్తావా వెళ్ళవా నీ ఇష్టం. అందుకని దేవుడు అంటే ఎవరు అంటే, దేవుడు అంటే శక్తి. మరి పుట్టించడం ఏంటి? అసలు పుట్టడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే, అసలు పుట్టింది లేదు, అసలు పుట్టిందే లేదు, మళ్ళీ దానికి ప్రయోజనం ఏముంది?
ఒకవేళ పోనీ పుట్టించడం ఏంటి అని నువ్వు అనుకుంటే నువ్వు శక్తిని తెలుసుకోవడమే ప్రయోజనం. పుట్టాను, నేను శరీరంతో ఉన్నాననేగా మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. కాబట్టి దేవుడు అంటే శక్తి, నిన్ను పుట్టించింది సృష్టిగా ఆ శక్తి మారుతుంది కనుక ఆ శక్తి వలన పుట్టావు. పుట్టుక ప్రయోజనం ఏంటి అంటే నేను శక్తిని తెలుసుకుని అందులో కలిసిపోవడం. శరీర భావంలో మాట్లాడుకుంటే, శక్తి భావంలో మాట్లాడుకున్నప్పుడు మహాత్ములు ఏం చెప్పారంటే అసలు ఆ శక్తి భావంలోకి వెళ్తే నిద్రాస్థితిలోకి వెళ్ళినట్టే ఉంటుంది. అసలు సృష్టి ఉండదు, పుట్టుక ఉండదు, నేను లేను, సృష్టి లేదు. ఊరిని ఇదంతా మనకే లేదు, లేనిది ఊరికి అనిపిస్తుంది. ఆ శక్తి స్థితిలోకి వెళ్ళి చూడు అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ చెబితే అర్థం కాదుగా, అందుకని వెళ్ళే ప్రయత్నం చేయాలి. అలా వెళ్ళే ప్రయత్నం చేసిన వాళ్ళు వేసిన ప్రశ్న కనుక ఇది, దేవుడంటే ఎవరు అంటే దేవుడంటే శక్తి, అనంత ఆత్మశక్తి. నువ్వు అనుకుంటున్న ఆకారం కాదు. ఇంతమంది దేవుళ్ళు, ఇన్ని మతాలు, ఇన్ని గొడవలు, ఇన్ని గోళలు లేవు. అసలు అక్కడ ఉన్నది ఒకటే, సర్వవ్యాపక ఆకాశ స్థితే శక్తి. ఆ శక్తే దేవుడు. ఒకటే, అది ఏకత్వంగా ఉంది, అనేకత్వంగా లేదు. మరి పుట్టించింది ఎందుకు అంటే ఏమీ లేదు, ఆ శక్తి సృష్టిగా నీకు కనపడుతుంది. ఎవరికి చెప్పబడుతుంది ఇది? మళ్ళీ మనిషికి, మనిషి రూపంలో నేను మనిషిని భావించుకుంటున్న వాళ్ళకి చెప్పబడుతుంది. శక్తి రూపంలో అయితే చెప్పడానికి ఏముండదు, గాఢ నిద్రలో ఏముండదు, అలాగే ఏముండదు. అక్కడ మనిషికి శక్తి పుట్టించింది అంతే. శక్తి సృష్టి అవుతుంది. కాబట్టి పుట్టించింది దేవుడు. ఎందుకు పుట్టించడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే పుట్టించింది ఆ శక్తే. కాబట్టి ప్రయోజనం ఏంటంటే ఆ శక్తిని నేను తెలుసుకుని ఆ శక్తిలో కలిసిపోవడమే ప్రయోజనం. ఎందుకని శరీరం అని అనుకుంటే ఎలా అయినా వెళ్ళొచ్చు. శరీరం నేను అనుకుంటూ అసలు ఈ పుట్టించింది ఆ భగవత్ శక్తి అనుకుంటూ, ఆ భగవత్ శక్తి నాలోనే కూడా ఉంది, ఆ శక్తి స్వరూపమే నేను అనుకుంటూ వెళ్ళి భగవత్ శక్తిలో కలిసిపోవచ్చు. అలా కూడా ప్రయాణించవచ్చు. అలా అనేక భక్తి మార్గాలు అలా ప్రయాణించమని చెప్పినాయి. అలా ఏర్పడినవే మతాలు, మార్గాలు. భక్తి మార్గాలు తప్పని కాదు, విషయంగా చెబుతుంది. అలా ప్రయాణించాలి. ఎవరు శరీర భావంలో, మనోభావంలో అంటే క్రియాత్మక స్థితిలో, భావస్థితిలో ఉన్నాడు. శక్తి స్థితిలోకి వెళ్ళిపోతే నీకు దానికి ఎవరూ చెప్పక్కర్లా, నీ జీవితంలోనే ఉంది. అది నిత్యం నువ్వు అనుభవిస్తున్నావు. ఆ గాఢ నిద్రా స్థితిలో నువ్వు లేవు, సృష్టి లేదు. అసలు సృష్టి లేదు. లేని దానికి పుట్టుక ఎక్కడ ఉంది? లేనిది ఎక్కడ పుట్టింది? అసలు అది లేదు కదా. అది పుట్టడం ఏంటి, మళ్ళీ దాని ప్రయోజనం ఏంటి? ఏమీ లేదు. ఉన్నదొకటే. ఉన్నదొకటే అయినప్పుడు చెప్పే అవసరం కూడా లేదు. అందుకే గాఢ నిద్రలో మనం ఏం చెప్పలేకపోతున్నాం. కారణం ఏంటంటే ఏమీ లేనటువంటి శక్తి స్థితికి వెళ్ళిపోయాం. ఉన్నది ఒకటే శక్తి. ఒకటే శక్తి అయినప్పుడు నేనున్నాననేది అసలు ఎవరికి చెప్పుద్ది? చెప్పడానికి రెండో వాళ్ళే లేరుగా. ఉన్నది తనే అయినప్పుడు నేను అని అనుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? రెండో వాళ్ళు ఉంటేగా నేను అనుకోవాలి. కాబట్టి అక్కడ ఏం పుట్టవు. అందుకే గాఢ నిద్రలో మనం ఏమీ చెప్పలేము, ఏమీ చేయలేము, నేనన్న ఎరుక్కోవడం ఉండదు. మళ్ళీ మెలకు వస్తేనే అన్ని జరుగుతాయి. ఈ గాఢ నిద్ర స్థితి అనేది ఎందుకు పెట్టబడింది అంటే అది నీ ఒరిజినల్ స్థితి. నువ్వు అక్కడికి చేరుకోవాలి. నువ్వు రోజు అక్కడికి వెళ్తున్నావు, ఇప్పుడు నీ అంతటి నువ్వు చేరుకో, అది సత్యమైపోద్ది. కాదు, అలా కాదు, నేను గాఢ నిద్ర స్థితితో ఇలా జ్ఞానపరంగా చేరుకోను, ఆత్మజ్ఞానం ఆధ్యాత్మిక చదువుగా చేరుకోను, నేను దేవుణ్ణి నమ్ముతాను, మతాన్ని నమ్ముతాను, గురువుని నమ్ముతాను, అన్ని నమ్ముతానంటావా? ఓకే, దేవుడి ఆ శక్తిని తెలుసుకో, ఆ దేవుణ్ణి నమ్ముకుంటూ వెళ్ళు, ఆ దేవుణ్ణి నమ్ముకుంటూ వెళ్ళి దైవశక్తిలో కలిసిపో. దేవుడు అంటే ఆత్మశక్తి, విశ్వశక్తి, ప్రకృతి శక్తి, అంతకు భిన్నంగా ఏం లేదు. అప్పుడు కూడా నువ్వు అక్కడే కలుస్తావు. వెళ్ళి ఇలా వెళ్ళినా అలాగే కలుస్తావు, అలా వెళ్ళినా అలాగే కలుస్తావు. మొత్తంగా నువ్వే అది అయిపోతావు. కాబట్టి దేవుడు అంటే ఎవరు అంటే శక్తి. పుట్టించింది ఎందుకంటే శరీర భావంలో ఉన్న వాళ్ళకైతే పుట్టించింది ఎందుకంటే శక్తి సృష్టిగా మారుతుంది. అది చైతన్యం యొక్క లక్షణం. ఎందుకు కాదు, అది దాని గుణం, అది దాని స్వభావం, అది దాని లక్షణం. ప్రయోజనం ఏంటి అంటే మళ్ళీ నేను శక్తిని తెలుసుకొని కలిసిపో, అంతే ప్రయోజనం. శక్తి భావనలోకి వెళ్తే అసలు ఏమీ లేదు. నువ్వు నిద్రాస్థితిలో ఎలా ఉన్నావో అలాగే ఇక్కడ సృష్టి అవ్వలేదు. అసలు నువ్వు పుట్టలేదు, నువ్వు చావట్లేదు, నువ్వు పెరగట్లేదు, ఏమీ లేదు. అది శక్తి భావన. ఎప్పుడు తెలుస్తుంది అది? నువ్వు శక్తి భావనలోకి వెళ్తేనే తెలుస్తుంది. మనం ఎన్ని మాట్లాడుకున్నా తెలియదు. నేను కూడా శక్తి భావనలోకి వెళ్ళలేదు, మీరు అడిగారని. నేను చదువుకున్న చదువు, అనేక మంది మహాత్ములు చెప్పిన విషయాలను, అనేక ఆధ్యాత్మిక గ్రంథాలను నేను చదువుకోవటం వల్ల వాటిని అన్నింటినీ క్రోడీకరించుకొని మీరు అడిగిన దానికి చెప్పాను తప్ప నాకు అనుభవ జ్ఞానిని కాదు, నాకు ఎటువంటి అనుభవం లేదు. నేను చాలా సామాన్య మానవుణ్ణి, అతి సాధారణ సామాన్య మానవుణ్ణి. సామాన్య మనిషికి ఉండేటువంటి అన్ని గుణాలు, అన్ని రకాలు నాకున్నాయి.
అన్ని గుణాలు ఉన్నాయి, అంత స్వభావం మనిషికి ఉండే అన్ని స్వభావాలు ఉన్నాయి, అన్ని అవసరాలు ఉన్నాయి. శారీరక ఆరోగ్యాలు అనారోగ్యాలు ఉన్నాయి, మానసిక అనారోగ్యాలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సామాజిక ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబిక ఇబ్బందులు ఉన్నాయి. ఒక మనిషికి ఎన్ని ఉంటాయి, అన్నీ ఉన్నాయి. మరి మాట్లాడింది ఏంటి అంటే, మాట్లాడిన దాన్ని బట్టి నేనేదో గొప్ప ఉండని అస్సలు అనుకోబాకండి. ఇది వాచా వేదాంతం అంటారు. అనేక మంది మహనీయులు వాళ్ళు పొందిన స్థితులను చెప్పారు. ఆ చెప్పినవి గ్రంథాల్లో చదివాను. వాటిని కొంచెం మనిషినే కనుక చదువుకున్నాను కనుక మననం చేసుకుంటున్నాను. ఇటువంటి గ్రంథాలు ఎంతోమంది ఎన్నో రచించారు. నేను ఆ మార్గంలో 35-40 ఏళ్ళ నుంచి ప్రయాణిస్తున్నాను కనుక నేను చదువుకున్నటువంటి మొత్తం మహాత్ములు చెప్పిన జ్ఞాన సంపదలోంచి నేను కొంత నాకు అర్థమైన విషయం ఏదో ఒకటి ఉంటుంది. ఇప్పుడు స్కూల్లోకి వెళ్ళి చదువుకున్న పిల్లడు అర్థమైనగా పరీక్షలు రాస్తాడు. ఇప్పుడు పాస్ అవ్వారు అంటే ఏంటి, కొంత అర్థమైంది, పాస్ అయ్యాడు చదువుకున్నాడని. బాగా మార్కులు వస్తే బాగా అర్థమైందని, తక్కువ మార్కులు వస్తే తక్కువ అర్థమైందని, తప్పారంటే చాలా బాగా అర్థం అవ్వలేదు అని. అంతే, అంతకంటే తేడా ఏం లేదు. అర్థం అవటం ఇక్కడ ఉన్నది. మామూలు చదువైనంతే, ఆధ్యాత్మిక చదువైనంతే, ఆత్మజ్ఞానం చదువైనంతే. అలా నేను చదువుకున్న దాంట్లో నాకు అర్థమైంది మీతో పంచుకుంటున్నాను తప్ప నాకు అనుభవం అవ్వలేదు. నేను నా ప్రాణశక్తిని తెలుసుకోలేదు. నేను కూడా శరీర భావస్థితుల్లోనే ఉన్నా, శరీర క్రియాస్థితిలోనూ మనోభావస్థితిలోనే ఉన్నా. నా ప్రాణశక్తి స్థితి ఎరుక నాకు కలగలేదు. మరి ఇవన్నీ ఎలా చదువుతున్నామంటే, ఇంతకు ముందు అది కలిగిన మహాత్ములు బోళ్ళు చెప్పారు, వాళ్ళు గ్రంథాలు రచించారు. అవన్నీ చదువుకుంటున్నా నేను. అలా చదువుకుంటూ ప్రయాణించుకుంటూ వస్తున్నా. కాబట్టి మీరు అడిగిన దానికి నాకు తెలిసింది చెప్పాను. ఇది సత్యమా అసత్యమా మీరు నిర్ణయించుకోండి. నేను చెప్పానని అసలు నమ్మకండి. ఎప్పుడూ సత్యాసత్యాలు వినేవాళ్లే నిర్ణయించుకోవాలి. అది మీ సత్యం అవ్వాలి. నిర్ణయించుకొని మీకు ఏమన్నా అర్థమైతే హాయిగా చక్కగా ముందుకు ప్రశాంతంగా సాగండి. మీ జీవితాన్ని చక్కగా ఉంచుకోండి, మంచిగా ఉంచుకోండి, మంచిగా జీవించండి. మంచిని మించిన సాధనే లేదు. అన్ని మతముల సారము, అన్ని బోధనల సారము, అందరి దైవాల సారము అంటే అందరి దైవాల జ్ఞానబోధల సారము ఏంటంటే మంచిగా బతకటమే. శరీరపరంగా ముందు మంచిగా బతికేవాడికే ప్రాణశక్తి అర్థమవుద్ది, లేకపోతే అర్థం అవ్వదు. శరీరపరంగా మంచిగా బతుకుతూ మనోపరంగా భావస్థితిలో మంచి ఊహలు మంచి ఆలోచనలే చేస్తూ మనను మనం నియంత్రించుకుంటూ మంచిలోనే ఉంచుకుంటూ సాగితే మన ప్రాణశక్తిని తెలుసుకునే అవకాశం ఎప్పుడొకప్పుడు వస్తుంది. అది మంచిలోంచే దానికి దారి ఉంది. అనుభవజ్ఞులందరూ ఇలాగే చెప్పారు, మహాత్ములందరూ ఇలాగే చెప్పారు. కాబట్టి ముందు మీరు మంచిగా మారండి, మంచిగా జీవించండి. ఆటోమేటిక్గా మంచిలో జీవిస్తుంటే మీకు అర్థం అవటం మొదలు పెడతారు. మీకు అర్థం అవటం మొదలు పెడితే మీ శరీర క్రియాస్థితి, మీ మానసిక భావస్థితి మీకు అర్థమవుతూ ఉంటే, అందులో చెడులు తొలగించుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మీ ప్రాణశక్తికి వెళ్ళే దారులు మీలోనే తెరుచుకుంటాయి. జ్ఞానదారులు మీలోనే వాటంతటా తెరుచుకుంటే తప్ప బయట నుంచి ఎవరో జ్ఞానదారులు తెరిచేసి మిమ్మల్ని నడిపించేటువంటి దూతలు ఎవరూ లేరు. ఎవరన్నా ఉన్నామని చెబితే అది అబద్ధం, నమ్మకండి. ఎవరు చెప్పినా జ్ఞానబోధ అంతే. శబ్దాల ద్వారా, అక్షరాల ద్వారా, మాటల ద్వారా విషయాలు చెప్పగలరు, అనుభవాన్ని ఇవ్వలేరు. అనుభవం ఎవరికి వాళ్ళు స్వీయంగా పొందాలంటే వాళ్లే ప్రయాణించాలి. కాబట్టి మంచిగా ముందు జీవించడం మొదలు పెడితే ఆటోమేటిక్గా మీరు మీ ప్రాణశక్తి అనుభవాన్ని పొందుతారు. ఇదేం పెద్ద గొప్ప విశేషం కాదు. ఎందుకనంటే ఆ ప్రాణశక్తి కూడా మీరే కనుక, మీదే కనుక. అది ఎక్కడో సప్త సముద్రాల కవట్ల మర్రి చెట్టు త్వరలో చిలక ప్రాణంలో ఉంది, అక్కడ ఆ చిలకలో ఉంది. దాన్ని పట్టుకోవాలంటే కష్టం, కానీ మనలో ఉన్న ప్రాణశక్తిని తెలుసుకోవడం కష్టమే ఉంది. కానీ మనం ఇష్టంతో ప్రయత్నించట్లా. మన ఇష్టం అంతా శరీరం మీద ఉంది, ఇంద్రియాల మీద ఉంది, కోరికల మీద ఉంది. మనస్సు వాటిని ఊహించుకుంటూ భావించుకుంటూ వాటిని అనుభవిద్దామని పరిగెడుతూ తీసుకెళ్తుంది. కాబట్టి ఎవరిష్టం వాళ్ళు, అది తప్పు కాదు. అలా కూడా చక్కగా వెళ్ళొచ్చు, అందులో తప్పే ఉంది. ధర్మంగా ఉండండి, మంచిగా ఉండండి, ధర్మంగా బతకండి, ధర్మంగా అనుభవించండి, ధర్మంగా జీవించండి, మంచిగా అనుభవించండి, మంచిగా జీవించండి. అనుభవించడం తప్పు కాదు. ప్రశ్న అడిగారు కనుక నాకు తెలిసినటువంటి వివరణ ఇచ్చాను. ఇది కేవలం వివరణ, విశ్లేషణ మాత్రమే. అది కూడా నా సొంత అభిప్రాయాలు, నా సొంత ఆలోచనలు. అందులో తప్పుంటే దయచేసి నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా వెళ్ళిపోండి. ఏదైనా మీకు అర్థమైంది, ఒప్పు ఉందని అనిపిస్తే తీసుకొని మీ జీవితంలో మీరు ఆచరించుకోండి. శుభమస్తు. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం. ఎవరైనా అర్థమయ్యి
మాకు అర్థమవుతుంది, మేము మా జీవితంలో ఆచరించుకుంటున్నాం, ఎంతో కొంత మంచి వైపు మారుతున్నాం, గుణమార్పు వస్తుంది, మాకు సత్యం అర్థమవుతుంది, ఆధ్యాత్మిక చదువు చదువుకుంటున్నాం, ఆత్మజ్ఞాన చదువు చదువుకుంటున్నాం, స్వీయ వ్యక్తిగతంగా మా అంతరంగాన్ని పరిశీలించుకుంటున్నాం అనే వాళ్ళు ఎవరైనా ఉండి వాళ్ళకి ఈ విన్న వాటిలో ఏమైనా సందేహాలు కానీ లేదా వాళ్ళ నడకలో ఏమైనా ఆధ్యాత్మిక పరమైన సందేహాలు కానీ ఉంటే తప్పకుండా అడిగే ప్రయత్నం చేయండి. నాకు తెలిస్తే చెప్పే ప్రయత్నం చేస్తాను. మళ్ళీ విశ్లేషించుకుందాం, మళ్ళీ మాట్లాడుకుందాం. ఇలా ఈ చదువుకుంటూ ముందుకు సాగే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.